నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అటు ప్రతిపక్షాలు ఆర్థిక అవకతవకలు, అప్పుల గురించి ప్రస్తావిస్తుంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, వాటి మీద కడుతున్నటువంటి వడ్డీల్ని ప్రస్తావిస్తున్నాయి. అలాగే వివిధ రంగాల్లో ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి మీద, లేదా వివిధ అంశాల మీద, అటు నీటిపారుదల రంగం నుంచి రైతుల సమస్యల నుంచి ఆర్టీసీ, అలాగే ఫీజు రీయింబర్స్మెంటు, తర్వాత వాటర్ కనెక్షన్స్, లేకపోతే ఇతర అనేక అంశాల మీద ప్రతిపక్షాలు రైజ్ చేస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఆన్సర్ చేస్తున్నది. ప్రతిపక్షాలతో సహా అధికార పక్ష సభ్యులు కూడా 0 అవర్లో వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి సమస్యల్ని లేవనెత్తున్నారు. హాట్గా చర్చలు జరుగుతున్నా, కొంత నిర్మాణాత్మకమైన చర్చలు జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఒక లోతైన చర్చ అయితే తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే చాలా భిన్నంగా, అటు ప్రతిపక్షాలు రాని పరిస్థితి కాదు, పూర్తిగా విమర్శలకే పరిమితం కాకుండా కొంత నిర్మాణాత్మక చర్చ జరుగుతున్నట్టు కనపడుతుంది. దీని మీద అధికార విపక్షాలు ఏమంటున్నాయి, నిజంగా ఈ చర్చలు ఏ దిశగా వెళ్ళబోతున్నాయి దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. అలాగే దిలీప్ ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామారావు గారు, బహుశా నిన్న బట్టి గారు, హరీష్ గారి చర్చ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక అంశాలు చర్చకు వస్తున్నా. నేను గమనించింది, నాకు అర్థమైనంత మేరకు ఏదో ఊరికే వాకౌట్లు, ధర్నాలు, సభలు, వాయిదాలు, మొత్తం చాప చుట్టేయటం కాకుండా కొంతమేరకైనా చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు కొన్ని అంశాలు లేవనెత్తున్నాయి. వీటి మీద చర్చ కావాలి, ఇప్పుడు లగచర్ల ఇష్యూ కానీ మరొకటి కానీ చర్చ కావాలని పట్టుబడుతున్నాయి. అలాగే అధికార పక్షం వాళ్ళు చెప్పాలని మళ్ళీ మీరు ఎన్నిసార్లు కావాలన్నా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, ఈ అంశం మీద చర్చకు సిద్ధమని అధికార పక్షం చెప్తోంది. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నిరాశ పనికిరాదు కానీ కృష్ణరావు గారు, మీకు, దత్తాత్రేయ గారికి, చరణ్ కౌశిక్ గారికి, ఆచార్య గారికి, మనకి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నిరాశ ఏం లేదు, మీరు అన్నట్టు పాజిటివ్ గా ఆలోచన చేద్దాం. ఈ సంఘటనలు అన్నిటి కారణం ఎవరైనా చెప్పాలంటే సభ ముందంతా సజావుగా సాగడానికి కారణం గడ్డ ప్రసాదరావు గారు, స్పీకర్ గారు. స్పష్టంగా స్పీకర్ గారు చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే పిలిచేటప్పుడు కానీ, ప్రతిపక్ష సభ్యులను సంబోధించేటప్పుడు కానీ, హరీష్ రావు గారు కానీ, మన మంత్రులకు సంబంధించినప్పుడు కానీ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు. వారి వల్ల సభ అంటే హెడ్ మాస్టర్ మెచ్చుకుంటాం కానీ మన క్లాస్ బాగా ఉంటే, స్కూల్ బాగుంటే, స్కూల్ బాగుంది కానీ గడ్డం ప్రసాదరావు గారికి నేను సామ్లాంటి వరకు చెప్పాలంటే ఇంతమంది ప్రతిపక్షం కూడా 30 మందితో ప్రతిపక్షం గట్టిగా ఉన్నది, 8 మందితో బీజేపీ గట్టిగా ఉన్నది. ప్రభుత్వానికి 65 సీట్లు ఉన్నా కూడా ఒక సిపిఐ సభ్యుడితో కలుపుకుంటే 66 అనుకోండి. అయితే ఇటుపక్క కూడా తక్కువ 50 మంది దాకా, ఇటుపక్క 55 మంది దాకా అన్యాయం కూడా ఉంది. 50 మంది దాకా ఇటుపక్క ప్రతిపక్షంలో ఉన్నారు. కనుక అట్లా చూసుకుంటే సభ సమన్వయం చేసుకుంటూ బాగా నడుస్తుంది. కానీ ప్రజా సమస్యలు ఇంకా కొన్ని చర్చకు రావాల్సి ఉంది, అవి రావడం లేదన్నా. ఎందుకంటే ఉదాహరణకు ఇవాళ సరే పరస్పరం పోటీ రాజకీయాలు నడుస్తున్నాయి అనుకుంటున్నారు కానీ కొంచెం సమయం మాత్రం ప్రతిపక్షాలకు దక్కుతున్నది, మాట్లాడుతున్నారు. కొంచెం దాన్ని దాటిపోకుంటే ఇంకా బాగుండేది. నాకు నిన్న ఇవాళ దురదృష్టకరమైన సంఘటనలు ఏంటంటే కొంచెం హైప్ క్రియేట్ చేసేదే అనిపిస్తుంది నాకు. నిన్న సంఖ్యలు లోపలికి పోవడం, టీఆర్ సభ్యులు ఇట్లాగే వాళ్ళు సంఖ్యలు ఇద్దరు వేసుకోకపోవడం, సీతక్క గారి ప్రశ్నలో పూర్తిగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏమంటున్నారంటే కండువా వేసుకుంటే నిజం ఏ పార్టీ కండువా వేసుకుంటే ప్రధాన నాయకులు వేసుకోరు కండువా కదా, అట్లాగే మిగతా అందరు కార్యకర్తలు వేసుకోవాలి, పలకి మోసే బోయిలాగా ఉంటారు. అట్లా సంఖ్యల విషయంలో కూడా ఈ వివక్ష కరెక్ట్ కాదు. ఆమె అన్నదంతా ఏకీపిస్తున్నారు. సీతక్క నేనేమో అయ్యప్ప స్వామి డ్రెస్ అన్నారు కానీ నిరసన వ్యక్తం చేయడానికి నల్ల డ్రెస్ వేసుకొని పోయారు. ఇవాళ ప్రతిపక్ష సభ్యులు కూడా గతంలో తెల్ల కొట్టు, మంచి ప్యాంటు, అట్లా బృందాగా వచ్చి హరీష్ రావు గారు లాంటి వారు కూడా వాళ్ళంతా టీ షర్ట్ అట్లా వేసుకుంటే కాకి ఆటో డ్రైవర్లను రిఫ్లెక్ట్ చేయాలనుకున్నారు. కాకి టీ షర్ట్ అనుకుందాం, టీ షర్ట్లు వేసుకుని దాని మీద కాకి వేసుకున్నారు. మరి ఆటో మ్యాన్ అయిపోయింది మీద అధికారంలోకి పోయిన తర్వాత ప్రజా సమస్యల మీద ఇట్లా స్పందించడం మంచిది అంటున్నాను. అది నవ్వుకుంటున్నా మంచిది అంటున్నాను. ఇంకొక మార్కెట్ అంటే ఈ మొత్తం సభలో నిన్న ఇవాళ అయితే నాకు దురదృష్టకరమైన సంఘటనలు అనుకుంటున్నాను నేను. అది ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఏం చేశారంటే నేను ఎప్పుడు డిస్క్లైమర్ చేస్తుంటాను. ఏమనంటే
ఇప్పుడు మనం రాజుగారి చిన్న పిల్ల మంచిదని పెద్ద పిల్ల అనుకోకపోచ్చినట్టు ఇద్దరు కూడా సమయంలో కోల్పోయినట్టుగానే ఏది తాగుడు ప్రసక్తి వచ్చింది ఏదైతే ఉందో అది సరైనది కాదు. స్పీకర్ గారు పెద్ద మనసుతో ఆ ఇద్దరు వ్యాఖ్యలను తొలగించారు. అది మంచి పని. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఒక హుందాగా నడవాల్సిన వాళ్ళు తాగుడు గురించి మాట్లాడడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందు పెట్టారా, హరీశ్రావు గారు ముందు పెట్టారా, లేకపోతే యాదవ్ గారు ముందు పెట్టారా, ఇవన్నీ చూస్తే మనకు తీసేయడం మంచి పని అనిపించింది. ఎందుకంటే ఇప్పటికైనా చెరగని మచ్చగా ఉంటది, తీసేయడం మంచిగా అనిపిస్తుంది. ఇంకొక 2 సమస్యలు ప్రస్తావన కావాల్సి ఉందని నేను అనుకుంటున్నాను. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో చాలా జరుగుతున్న జాప్యం గురించి, ఉదాహరణగా పత్తి పేర్లు అమ్ముడు కూడా లేదు, ఇంకా CCA కూడా తెచ్చినా కూడా పోతలేవు. కానీ మిర్చి ధరలు బాగా పడిపోయింది. మీరు చూడండి, ఎగుమతుల దిగుమతుల విధానంలో మార్పు రావడం వల్ల ఇవాళ ఎగుమతులు నిషేధించడం వల్ల పోయినసారి 26,000 ఉన్న మిర్చి ధర ఇవాళ ఎరుమామల మార్కెట్ మొన్న 4 రోజుల కింద పోయే ఎంత మార్కెట్ అంటే అన్ని పేరుకపోయినాయి. రైతులు దాని మీద పడుకుంటున్నారు, నిద్రాహారాలు అక్కడే పడుకుంటున్నారు. కనుక ధరలు పడిపోయినాయి. మరి ఎగుమతులను అనుమతించండి అని ఒక తీర్మానం చేస్తే ఏమవుతుంది అని అంటున్నారు. కాకపోతే ఇంకా నిన్న ఇవాళ మంచి చర్చ జరిగింది. అంటే చర్చ లేకుండానే 3 బిల్లులు పాస్ అయింది. ఇవాళ భూభారతి బిల్లు ప్రవేశపెట్టడం ఆహ్వానించదగ్గది, మంచిది అంటున్నారు. భూభారతి బిల్లు సమగ్రంగా చర్చ చేయాలి, దీన్ని రచ్చ చేయకుండా చర్చ చేయమని కోరుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రకటించిన హరీష్ రావు గారు, వినోద్ కుమార్ గారు కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు పాటించారు. నేను కూడా కొన్ని సూచనలు మెన్షన్ చేశారు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా మెన్షన్ చేశామని కూడా భూమాత బిల్లు మెన్షన్ చేయడం జరిగింది. అనుభవానికి వస్తే తత్వం బోధిపడ్డట్టు ధరణి మంచిది కాదని నేను అంటలేదు. ధరణిలో లోపాలు ఉన్నాయి. లోపాలు సవరించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా మంది భూమి కోల్పోవాల్సి వచ్చింది ప్రొడ్యూషన్ ఉన్న భూములకి. అందుకని దాని గురించి చర్చ వేరే పెట్టుకుందాం. కానీ అది మాత్రం ఈ ధరణి ప్లేస్ లో భూమాత అన్న బంగాళాఖాతంలో ఏం పడేయలేదు. అది ఏంటంటే దాని పేరు మార్చాలంటే భూములు మారాయి కదా సార్, మనుషులు చచ్చిపోతే భూములు అయితే అవే ఉంటాయి కదా. దాన్ని క్రమబద్ధీకరణ చేసే క్రమంలో ఒక రెగ్యులరైజ్ చేసే క్రమంలో మంచి చట్టం మంచిదని అనుకుంటున్నాను. ఓకే, రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. దత్తాత్రేయ గారు, నిజంగా నాకైతే చాలా సరే కొన్ని డాట్స్ లేకుండా ఉండవు, కానీ ఇప్పుడు ఇందాక తాగుడు గురించి ఇలాంటివి పక్కకు పెడితే ఓవరాల్గా ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి సంబంధించి దళిత బంధు రాలేదని మాట్లాడారు. అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడారు, లక్ష్మణరెడ్డి గారు మాట్లాడారు, కాలేరు వెంకటేష్ గారు మాట్లాడారు. చాలామంది వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, దళిత బంధు, లేకపోతే అక్కడ స్ట్రీట్ లైట్లు, మన కాలేరు గారు అయితే ఈ చే నెంబర్ బ్రిడ్జు, సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా ఇక్కడ ఇష్యూస్ మాట్లాడారు. అంటే ఇష్యూస్ రైజ్ చేయడానికి, అలాగే కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశాల మీద ఈ ఫీజు రీఎంబర్స్మెంట్, లేకపోతే వాటర్ కనెక్షన్స్ మీద, వీటి మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. సరే, కీలకమైన బిల్లులు ఒక 3 బిల్లులు పెద్ద చర్చ జరగకపోయినా ఇవాళ అత్యంత కీలకమైనది ఈ భూమాత ధరణి ప్లేస్లో తీసుకొస్తున్నట్టు భూమాత బిల్లు కూడా ప్రవేశపెట్టారు. మీకేమనిపిస్తుంది? అంటే సరే, మీరు కోరుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి నేను అన్న, కానీ లగచర్ల మీద చర్చ కావాలంటూ ఉన్నారు, అలాగే అదానీ అంశం మీద చర్చ కావాలంటూ ఉన్నారు, అదానీ దోస్తానా గురించి. ఇవి ఒక అంశం అయితే జరుగుతున్న మేరకు అంటే మనం పోల్చుకుంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అదానీ అంశం మీద అక్కడ స్టక్ అయిపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే అసలు ప్రతిపక్షం లేదు, హౌస్లో ప్రతిపక్షం ఏ కారణంగానో వాళ్ళు రావట్లే చర్చలకి. కొంత రాజ్యసభలో ఇక్కడ మన శాసన మండలిలో కాస్త మీది హై ఎండ్ కనపడతా ఉంది, స్థాపని స్టాల్ చేయగలుగుతూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తున్న ప్రజలకి కొంత మేరకైనా ఇప్పుడు మీరు మంచి అంశాలు లేవనెత్తొచ్చు, లేదు మీ లోపాలను అధికార పక్షం గతంలో మీరు చేసినటువంటి తప్పుల్ని, ఇప్పుడు డిస్కమ్లకి 1,00,000 కోట్లు మీరు ₹1 కూడా వాళ్ళకి కట్టలేదని చెప్పి వాళ్ళు చెప్పారు, 60,000 కోట్లు మేము కట్టారు, కొన్ని మీ లోపాలు వాళ్ళు ఎత్తి చూపుతుండొచ్చు గతంలో చేసిన పొరపాట్లని. ప్రజలకు ఎలా అనిపిస్తుంది అనుకుంటున్నారు? కటారి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, HMTV ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు వేరు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా హూందాగా బిహేవ్ చేస్తా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే కొన్నిసార్లు అసహించుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. సీనియర్ మోహన్ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించి ఏడిపించిన సందర్భాలు చూసాం. సో ఇక్కడ మాటల వరుసకు మాట్లాడుకోవడం వరకు సభలైన సందర్భాలైనా మాట్లాడుకుంటున్నారు, కానీ ప్రజా సమస్యల ఎజెండా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైన, తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలని చాలా చైతన్యం చేసింది. ప్రజాప్రతినిధులు కూడా ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి సమస్యలపై ప్రశ్నించకపోతే గత్యంతరం లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ సమస్య పైన ప్రజలు వచ్చి కలుస్తా ఉన్నారు, ఏది తీవ్రమైనటువంటి సమస్య, దేని మీద మనం మాట్లాడాలనేటువంటిది చాలా అవగాహనతో మాట్లాడుతాం. ఇవాళ ఆ బోత్ నియోజకవర్గం సంబంధించినటువంటి
అనిల్ జాదవ్ గారు మా అంటే గిరిజన బిడ్డలకు దళిత బిడ్డలకు వచ్చేటువంటి ఏదైతే విదేశీలకు వెళ్ళేటప్పుడు ఇచ్చేటువంటి ఓవర్సీస్ లోన్ 10 లక్షల రూపాయలు మీరు విడుదల చేయట్లేదు, ఎప్పుడు విడుదల చేస్తారనేటువంటి అనిల్ జాదవ్ గారు చాలా మంచి ప్రశ్న. అలాగే రియంబర్స్మెంట్ విషయంలో మాట్లాడడం. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే బలమైనటువంటి ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా, తెలంగాణ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి ప్రతిపక్షంగా, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే కటారి గారు సంవత్సర కాలం పూర్తయింది. 6 గ్యారంటీలు 13 హామీలు వాళ్ళు ప్రధాన ఎజెండాగా పెట్టుకుని వచ్చారు 100 రోజుల్లో. సో 100 రోజులు పూర్తయింది, 360 రోజులకు రీచ్ అయ్యారు. వీటన్నిటిని అమలు చేయడంలో ఎందుకు మీరు ఇంత విఫలమయ్యారు, మరి మీరు ఎప్పుడు ఇస్తారనేటువంటి ప్రశ్నించే క్రమంలో ఇవన్నీ మెయిన్ గా గారు మాట్లాడే విషయం ఏంటంటే మీరు అప్పులు చేశారు అని పట్టి గారు మాట్లాడితే మీరు సంవత్సర కాలంలోనే 1,27,000 కోట్లు అప్పు చేశారు కదా, మరి మీరు 5 సంవత్సరాల్లో దాదాపుగా 5,70,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేటువంటి ప్రశ్న. ఏదైనా కూడా వేగంగా మాట్లాడడానికి సిద్ధంగా లేదు. కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారు, మీరు 4 గోడల మధ్య డిస్కషన్ చేస్తా ఉన్నారు, ఏదైతే ఫార్మా ఈ రేస్ కంపెనీకి సంబంధించిన విషయం గురించి, రేస్ గురించి మీకు అసెంబ్లీలో పెట్టండి, 4 కోట్ల మంది ప్రజలకు తెలుస్తారనేటువంటి సవాలు విసిరారు. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. మేము తెలంగాణ ప్రజల మంచి కోసం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మేము మంచి కార్యక్రమాలు చేస్తాం, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేస్తాం. మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మొన్న ఇనాగ్రేషన్ చేసినటువంటి యాదగిరి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా కేసీఆర్ గారి ముందు చూపులో భాగంగానే జరిగింది. ఇంకా మీరు 5 సంవత్సరాల వరకు శంకుస్థాపనలు చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఇనాగ్రేషన్ చేయడానికి మేము అభివృద్ధి కార్యక్రమాలను అంత దూరదృష్టితో ఏర్పాటు చేసామనేటువంటి విషయం చెప్పాము. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం చాలా బాధాకరం. ఇచ్చినటువంటి హామీలని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక్కటి ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజు ఆటో కార్మికుల వేషాధారణ వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆటో కార్మికులకు మీరు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే అసంఘిక కార్యక్రమం అసంఘటిత కార్మికులు, వలస కార్మికులకు కానీ మిగతా కార్మికులు 10,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరంలో. అన్ని హామీలతో పాటు మహిళలకు ఇస్తామనేటువంటి తులం బంగారం ఏంది, మిగతా 6 గ్యారెంటీలో ప్రధానమైనటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఏంది, ఇవన్నిటితో పాటు మీరు చాలా పెద్ద ఎత్తున చెప్పారు. విద్యార్థులకు సంవత్సరానికి డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు, పిహెచ్డీ చేసి 5 లక్షలు ఇస్తామన్నారు, ఆడపిల్లలకు స్కూటర్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా తలకు మించినటువంటి భారం. ఏమైనా అంటే అప్పులు అంటారు కదా, ఆర్బీఐ చాలా క్లియర్ గా చెప్పింది కటారి గారు. ఆర్బీఐ హ్యాండ్ బుక్ లో స్టాటిస్టికల్ రిపోర్ట్ లో తెలంగాణ రాష్ట్రం చాలా అంశాల్లో 1,30,000 2014-2015లో 1,03,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని 3,56,000 తీసుకెళ్ళాం. ఒక విషయంలోనే కాదు, సాగు విస్తీర్ణంలో 47.74% తీసుకెళ్ళాం. జిఎస్టీ మిగతా అన్ని అంశాల్లో ఒక తలసరి ఆదాయం, ఒక విద్యుత్ రంగం, ఒక ఇప్పుడు కటారి గారు చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రమైనా ఉన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి మొత్తం కూడా ఇదే విషయం మాట్లాడింది. ఏమన్నది, మీరు ఇన్ని చేశారు కదా, అక్కడ లాడ్లీ బెయిన్ అని చెప్పి స్కీమ్ ప్రవేశపెట్టారు, దానికి 80,000 కోట్లు ఖర్చు పెట్టారు కేవలం 1 year లో. దానిపైన వాళ్ళు మాట్లాడుతూ మీరు 1 సంవత్సరంలోనే షిండే గారి 1 సంవత్సరంలోనే మీరు దాదాపుగా 4 కోట్ల పైచులకు 4 లక్షల పైచులకు అప్పులకు నాంది పలికారు. మీరు ఇట్లా మొత్తం వ్యవస్థ మొత్తం అంత దూరం ఎక్కిపోతుంది మీ బడ్జెట్, మీరు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు అని చెప్పారు. బీజేపీ కూడా తన పంతా మార్చుకుంది. ఏ రాష్ట్రంలో కూడా అప్పు చేయకుండా పాలించే పరిస్థితి లేదు. కానీ మేము బాధ్యతాయుతంగా అప్పు చేసి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేశాం. కటారి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, సరే వీళ్ళు మా మీద కమిషన్లు ఇస్తారా. సెకండ్ విషయం, విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కొంత ఇప్పుడు ఒకటే అండి, డబ్బు పెట్టకుండా, కొనుగోలు శక్తిని పెంచకుండా, ప్రజలు డబ్బు అనేటువంటి నిరంతరం ఫ్లో ఉండాలి. లేకుండా ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో కూల్చివేతల వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాలమని పడిపోయింది. పెట్టుబడిదారులు లేక విలవిలబోతా ఉంది రియల్ ఎస్టేట్ రంగం. మళ్ళీ వద్దాం సార్, అన్నింటిలో మేజర్ ఇష్యూస్ లోకి మళ్ళీ వద్దాం దత్తాత్రేయ గారు. ఒకసారి అసలు ఎలా జరుగుతుందో దాని మీద దిలీప్ ఆచార్య గారు. నిజంగా అంటే బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా కీలకమైన అంశాలు. మీరు ఇచ్చినటువంటి హామీలకి చట్టబద్ధత కల్పిస్తా ఉన్నారు, ఎప్పుడు కల్పిస్తారని అంటే కొంచెం ఒక రకమైన కారణం. సరే, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు స్పీకర్ గారి హుందాగా వ్యవహరిస్తున్న తీరా కారణం ఏదన్నా కానివ్వండి, కానీ స్పేస్ దొరుకుతుంది మాట్లాడటానికి. నిజంగా కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉంటే ఎలా ఉంటుందో, మనకి ఇక్కడ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఎంఐఎం ఉంది, ఈ పార్టీలు అధికార పక్షం నాయకులు కూడా కొంతమంది అడుగుతున్నారు మా నియోజకవర్గంలో ఇది కావాలని. మనం చూసాం పొంగులేటి గారు కోమటిరెడ్డి గారి మధ్య ఓ మంచి కాన్వర్సేషన్, కొత్త మండలాలు మాకు కావాలంటే మా బావ అడుగుతున్నారు కాబట్టి చేస్తానని చెప్పి ఆయన అంటూ సరదాగా. అంటే నేనేమన్నానంటే, ఒక ప్రజలకి అసెంబ్లీ సమావేశాలు అంటే వెగట పుట్టకుండా తిట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు అన్న పరిస్థితి కాకుండా
కొంత విమర్శలు ఉన్నా కూడా సభ జరుగుతుందన్న భావన అయితే కలుగుతుంది. ఏమంటారు కటారి గారు? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా కో ప్యానలిస్టులకి మీకు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అసెంబ్లీలో సమావేశాలు, చర్చలు, ఆ సందర్భంగా జరుగుతున్న చర్చల సారాంశాన్ని గమనిస్తే ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైన చర్చలు జరుగుతున్నాయి, ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే భావించాల్సి వస్తుంది. అయితే మధ్యలో విషయం ఏంటంటే చాలా విషయాల్లో జరగాల్సిన అంత ఇంకా డీప్ చర్చలు జరగట్లేదని అనిపిస్తా ఉంది. అంటే జరగాల్సిన అంశాల ప్రాతిపదికన చర్చ జరగాలి. నువ్వు ఏదైనా ఒక అంశం లేవనెత్తి ఆ అంశం మీద చర్చ జరగడం వేరు, కానీ ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలపైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. దానికోసం కూడా ప్రయత్నం చేయాలి. అది కూడా సఫలమవుతుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆశావాద దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా మనం అది కూడా జరుగుతుంది అని చెప్పి ఆశిద్దాం. అయితే మొత్తం మీద గడిచిన 10 సంవత్సరాల అసెంబ్లీ కాలానికి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరుకు ఖచ్చితంగా తేడా ఉంది. దగ్గినా తుమ్మినా మెడల్ పట్టి బయటికి దొబ్బేసిండు కేసీఆర్ గారు అందరినీ. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు, ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితి రాదు. మేము అనుకుంటున్నాం అట్లా జరిగే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడున్న అంశాలు ఏంటివంటే మేము ముఖ్యంగా మౌలికంగా అడుగుతున్న అంశాలు ప్రభుత్వాన్ని. ఇక గడిచిన ప్రభుత్వము 10 సంవత్సరాల ప్రభుత్వము అది దాన్ని వదిలిపెడదాం. ఆ అంశాల జోలికి పోయి మనం సమయం పాడు చేసుకోవడం తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. తవి తీయడం వల్ల ఏం ఉపయోగం లేదు. అన్ని అక్రమాలు, అవినీతి అవే కనిపిస్తాయి. కాబట్టి దాని గురించి తక్కువ చర్చించుకున్నాం. ఇప్పుడు జరగబోయే దాని గురించి ఎక్కువ చర్చించాలని చెప్తున్నాం. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలపైన నిర్దిష్టంగా హామీలు ఇచ్చింది ప్రజలకి. ఆ హామీల అమలు కోసం మేము అడుగుతా ఉన్నాం. మాకు కావాల్సింది ఏం లేదండి. మేమేం కాంట్రాక్టులు కావాలంటలేము, కమిషన్లు కావాలంటలేము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిజాయితీగా అమలు చేయండి. మేము నేను నిన్న ఢిల్లీ పోయినండి. ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఒక పెద్ద హోర్డింగ్ పెట్టిండ్రు. ఏడాది పాలన, ప్రజాపాలన సందర్భంలో దాంట్లో అన్ని అంశాలు పెట్టిర్రు. దాంట్లో ఒక్కటే ఒక అంశము ఇప్పుడు అమలైతుంది. ఏది మన ఫ్రీ బస్సు. మిగతా అంశాలు ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం, దాని మీద బొమ్మ వేసారు పెద్దగా రేవంత్ రెడ్డి గారిది. ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తులే తీసుకోలేదు ఇప్పటి వరకు. అంటే మేము ఏమంటున్నాం అంటే నేల విడిచి సామ చేయకండి. ఇప్పుడు ఒక కేసీఆర్ గారు ఎన్నికల ముందు వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును స్విచ్ ఆన్ చేసి మేము పంపులు ఆన్ చేసినామని చెప్పిపోయిండు. ఇప్పటికీ అతి గతి లేదు. కనుక ఆ విధమైన ఆర్భాటాలు చేస్తే దానివల్ల ప్రజలకు వెగటు పుడుతుంది, ప్రభుత్వం పైన అసహనం వస్తుంది. కనుక ఇది రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? అధికార పక్షం పైన ఉంది. మేమేమంటున్నాము, మీరు అంశాలను దారి మళ్లించడం కోసము, లేదనుకుంటే మీరు అధిష్టానంపై వారి మన్ననలు పొందడం కోసము మీరు అదానిని ఇక్కడికి ఆహ్వానిస్తారు పెట్టుబడుల కోసం. ఈ రోజు రాజ్భవన్ ఎందుకు పోయిందండి? ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ దగ్గర ఏం ధర్నా చేస్తారండి? అమెరికాలో లంచాలు ఇచ్చారని నేను అదే అంటున్నా. ఈడ కూడా లంచాలు ఇచ్చారు, ఈడ కూడా లంచాలు ఇచ్చారు అని చెప్తున్నాం మేము. అసెంబ్లీ జరుగుతుంది కదండి, అసెంబ్లీని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు రాజ్భవన్ కి ఎందుకు పోతున్నాడు? అసెంబ్లీని చర్చించండి అదాని వ్యవహారం గురించి. మీరు రాహుల్ గాంధీ గారి గురించి మన్నలను పొందడం కోసం రాజ్భవన్ గారికి పోయి ధర్నా చేయాల్సిన అగత్యం. అదాని గారి మీద ధర్నా చేస్తే మీకు కొంచెం బాధగానే ఉంది. మేము ఖచ్చితంగా మేము అదాని గారి మీద కాదండి. ఇప్పుడు కటారి గారు ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ఒక ప్రకటన చేసిండ్రు. ఎవరైతే పారిపోయినరు, మొత్తం రెడ్ కార్పెట్ వేసి పంపించారు అని చెప్పిర్రు, వాళ్ళందరి ఆస్తులు అటాచ్ చేసిండ్రు. ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసి 22,000 కోట్ల రూపాయలు సామాన్యులకు అప్పచెప్పారు. ఈడీ ద్వారా జప్తు చేసిన ఆస్తులను తీసి సామాన్యులకు 22,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. కనుక మేము ఏమంటున్నాం అంటే, మీరు ఎన్ని అబండాలు అయిపోయినా ఆ సమయానికి మీకు ఏమన్నా ఉత్సాహంగా సపోర్ట్లు కొట్టడం కోసం పనికొస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైనా సమాజం గురించి ఆలోచన చేస్తుంది. మీరు వ్యక్తిగతంగా ఎజెండాలు పెట్టుకొని చేస్తే దానివల్ల ఉపయోగం లేదని చెప్తున్నాం. రెండో అంశము, ఈ రోజు మా రాకేష్ రెడ్డి గారు, బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో చర్చలు లేవనెత్తిండు. ఒక చాలా ఇంపార్టెంట్ అంశాన్ని లేవనెత్తిండు. విద్యార్థులు గురుకులాల గురించి మీరు చేసిండ్రు. 65% అద్దెలు చెల్లించకుండా నడుస్తున్న గురుకులాలు ఉన్నాయి. 65% ఆశ్చర్యకరం. సొంత భవనాలు కాదు, 65% అద్దె భవనాలు చాలా 80% అద్దె భవనాలలో ఉన్నాయి. 65% వాటికి
అద్దెలు చెల్లించలేదు. కిరాయిలు కట్టలేరు. ఇంకొక విషయం ఏంటంటే మీరు టీచర్ల నియామకం చేసినామని చెప్పారు. అసెంబ్లీలో అడిగిండ్రు రాకేష్ రెడ్డి గారు, బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి గారు అడిగిండ్రు. మీరు రేపు సమాధానం చెప్పాలి, మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము టీచర్ల నియామకం చేసినామని చెప్పినాం. ఈ సంవత్సరము విద్యార్థుల తరుగుదల 2 లక్షల మంది మంత్రి గారు విద్యార్థులు 2 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి తప్పి ప్రైవేట్ పాఠశాలల వైపు పోయినరు. ఎందుకు? మీరు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడము సంతోషపడ్డాం, మేము మెస్ ఛార్జీలు వేస్తామంటే సంతోషపడ్డాము, ఆహ్వానించడము. కానీ మరి ఎందుకు పోతున్నారు విద్యార్థులు? ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎందుకు తగ్గుతుంది సంఖ్య? ప్రైవేట్ పాఠశాలల వైపు ఎందుకు పోతున్నారు? కనుక దీనిపైన కూడా తీవ్రంగా దృష్టి పెట్టాలి. దామోదర నరసింహ గారే మాట్లాడారు. ఇది సీరియస్ ఇష్యూ ఉంది. దీన్ని కొత్తగా టీచర్ రిక్రూట్ చేసి 80-90 స్కూళ్లలో మళ్ళీ పిల్లలు రావటం మొదలైందని అంటున్నారు. ఓవరాల్ గా దాని సొల్యూషన్ చూడాలి. అదే అందుకని నేనేమంటున్నా అంటే అసెంబ్లీలో చర్చలు ఈ విధమైన అంశాలపైన చర్చ జరగడం ఆహ్వానించదగ్గ పరిణామము. దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని ఇదే విధంగా ముందుకు పోతే, ఒక నిర్మాణాత్మకంగా ఇచ్చే సలహాలను సూచనలు తీసుకొని ముందుకు పోతే ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చరణ్ గారు, వాస్తవంగా చూస్తుంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే అధికార పక్షం నాయకులు కూడా మాకు అది కావాలి ఇది కావాలి మా నియోజకవర్గానికి అని చెప్పి అడగటం. ఈవెన్ కోమటిరెడ్డి గారు అడిగిన దాని మీద పొంగులేటి గారిని కొన్ని మండలాలు కొత్త చేయండి అంటే చూస్తానికి బాగున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా నిజంగా ఇంకా గతంలో 7-8 పార్టీలు ఉండే మనకి, సిపిఐ, సిపిఎం, లెఫ్ట్, సరే ఇప్పుడు కూడా 4-5 పార్టీలు ఉన్నాయి. ఏపీలో పరిస్థితి కాదు, 2 కూటములు, ఇటు 11 మంది, అటు 124 మంది, 124 ఒకటే గ్రూప్. సో అలా కాకుండా ఇక్కడ ఇప్పుడు బీజేపీది ఒక లైన్ ఉంటుంది, ఎంఐఎంది ఒక లైన్ ఉంటుంది, బీఆర్ఎస్ది ఒక లైన్ ఉంటుంది, వామపక్షాలు ఎమ్మెల్యే ఒక్కళ్ళు ఉన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రభుత్వంతో డిఫర్ అవుతారు, మొత్తంగా ఏకీపించరు, బయట నుంచి మద్దతిస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ కాస్త మనకి నిజమైన డెమోక్రటిక్ డిబేట్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే కొన్ని కీలకమైన అంశాల్లో ప్రభుత్వం చర్చని దాటవేస్తుంది, లేకపోతే డైవర్ట్ చేస్తుందని చెప్పి ప్రతిపక్షాల విమర్శ. ఓవరాల్గా ఏం చెప్తారు? అంటే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు చేస్తుందని చెప్తా ఉన్నారు. బలమైన ప్రతిపక్షం కాదు, ప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తా ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఏమనిస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్ లో బిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో గతంలో ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో, గతంలో ఏం చేసేవాళ్ళు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మీరు ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు, ఎన్ని రోజులు సమావేశాలు జరగాలని చెప్పి కోరుకుంటారని చెప్పేసి ఒక లేఖ రూపంలో స్పీకర్ గారు సమర్పించేవాళ్ళు. నిన్న బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. తర్వాత అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఫలాంది చేస్తామని చెప్పేసి మరి వారు కూడా స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ నిర్ణయం తీసుకునే వాళ్ళు. తర్వాత అప్పుడే కాదు, హరీష్ రావు గారు ఏం చెప్తారు, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏకంగా పట్టుబడంతో ప్రధానంగా ఫస్ట్ రెండో రోజు సమావేశాలు వాకౌట్ చేసిన సందర్భం. తర్వాత మొదటి రోజు ఏం చేసిరు, అదానికి సంబంధించిన టీ-షర్ట్ల వ్యవహారం, ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆనాడు అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. అదానికి సంబంధించిన వ్యవహారాన్ని పెద్ద ఎత్తున గేటు దగ్గరనే అంటే గలాడ క్రియేట్ అరెస్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వచ్చినా కనపడదు కాబట్టి అక్కడ అరెస్ట్ చేశారు. తర్వాత ఈ రోజు ఆటో కార్మికులకు సంబంధించి ఇక్కడ ఆటో కార్మికుల డ్రెస్ అంటే కాకి డ్రెస్ వేసుకొచ్చి ఈ రోజు నిరసన మీరు కూడా ఢిల్లీలో అదే చేస్తున్నారు. ప్రియాంక గాంధీ గారు బంగ్లాదేశ్ బ్యాగ్ ఒక రోజు, పాలస్తీనా బ్యాగ్ ఒక రోజు మేము ఇక్కడ చేయొద్దని చెప్తాం. మేము ఏం చెప్తా ఉన్నాం, ఆటో కార్మికులకు సంబంధించి కేటీఆర్ గారు ఇందిరా పార్క్ దగ్గర ఆటో కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు, వారే పోయారు. పోతే అక్కడ ఆటో కార్మికులు ప్రశ్నించారు వారిని, ఈ పాపాలకన్నిటి మీరే కారణం సార్, మీరున్నప్పుడే ఊబర్ ఓలాకు పర్మిషన్ ఇస్తే మేము రోడ్డు మీద పడ్డామని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. కాదు కదా అన్ని వదిలేసారు, ఇప్పుడు మీకు మద్దతు ఇస్తానికి వచ్చిందని చెప్పేసి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. అదే కాక లగచర్లకు సంబంధించి మొన్న నల్ల డ్రెస్ లో వచ్చేసి నిరసన వ్యక్తి మేమేం చెప్పినాం, కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పి 2014 నుంచి 2024 వరకు ఈ 11 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి నేరెళ్ళ థర్డ్ డిగ్రీ ప్రయోగం కావచ్చు, అదే కాకుండా ఖమ్మంలో రైతులకు బేడీ వేసిన ఇష్యూ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, 16 గ్రామాల ఏటిగడ్డ కిష్టాపురం మిగతా గ్రామాల సంబంధించి కావచ్చు, అదే కాకుండా మరియమ్మ లాకప్ డెత్ కావచ్చు, మేము ఏదైతే చేసినామో లగచర్లకు సంబంధించిన ఈ అన్ని విషయాల మీద చర్చిద్దామని చెప్తే చర్చకు తావు లేకుండా ఓన్లీ దీని మీద మాత్రం చర్చ చేద్దాం తప్ప 10 సంవత్సరాలు ఎందుకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ దాడ వేసే ప్రయత్నం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్తా ఉన్నాం అంటే నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోసం పనిచేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ప్రజాస్వామ్యం అంటే అసెంబ్లీ సమావేశాలు జరగాల. అదేగాక గతంలో కూడా 17 గంటల పాటు రికార్డు స్థాయిలో 11 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో 2వ శాసనసభ సమావేశాలు 17 గంటలు నిర్వహించడం. కాబట్టి ఈ శాసన సమావేశాలు కూడా
ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏమైనా కూడా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. Okay. అదే కాకుండా ఈ 12 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏం చేసినాం, Okay. ఏదంటే విద్యారంగమైనా వైద్య రంగమైనా విద్య వైద్యం సేద్యం, అదే కాకుండా నిరుద్యోగం సంబంధించినటువంటి ఏ విధంగా అదే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, అదే కాకుండా నోటిఫికేషన్ కావచ్చు, అదే కొత్త యూనివర్సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, త్రిపులారు, అదే కాకుండా దేవాదాయ శాఖకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి వేములవాడ రాజన్ ఏ విధంగా మోసం, అన్ని విషయాల మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలని చెప్పేసి, హుందాగా జరగాలని చెప్పేసి, అది ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని చెప్పేసి ఎస్ రామోహన్ రావు గారు, ఒక అంశం సరే మంచి చర్చ జరుగుతున్నప్పుడు నిజంగా కీలకమైన అంశాలు అప్పుల గురించి ఒకసారి మనం చూస్తే, సరే గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అనేది పక్క పెడితే, అది ఇప్పటి ప్రభుత్వం చెప్తున్నది అధికారికంగా ఈ సంవత్సరం బట్టి గారు చెప్పిన ఫిగర్స్ వేరే ఏం చెప్పట్లా, దాదాపు 52,000 కోట్లేమో ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నాం, నాన్ ఎఫ్ఆర్బిఎం కింద లేదు కార్పొరేషన్స్ పేరుతో 61,000 కోట్లు అప్పు తీసుకున్నాం. సరే దానిలో గత ప్రభుత్వం చేసిన వాటి బకాయిలు బిల్లులు, ఆ బిల్లులకు సంబంధించిన పేమెంట్స్, మొత్తానికి 1,00,000 కోట్లు ఎంతో అప్పు చేయకుండా ఆ చేసిన దానిలో మెజారిటీ నిజంగా డెవలప్మెంట్ కంటే కూడా పాత అప్పులు, వాటి మీద వడ్డీలు, లేకపోతే బిల్స్ క్లియరెన్స్, వీటికే పోతుంది. గత ప్రభుత్వం అట్లాగే 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసింది 10 ఏళ్లలో అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఇవి ఎలా అంటే, మనం మంచి చర్చ జరుగుతుంది అసెంబ్లీ అనుకుంటున్నప్పుడు కొంత వీటి నుంచి బయటపడటానికి ఎఫ్ఆర్బిఎం ఏమో క్యాప్ ఉంది, అక్కడ అప్పులు రోజు రోజుకి హామీలు పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, ఒత్తిడి ఉంటుంది అధికారులు ఉన్న వాళ్ళ మీద, నువ్వు అది ఎందుకు చేయలేదు, 100 రోజులు ఎందుకు చేయలేదు, దీనికి చట్టపద్ధతి, ఈ ఒత్తిడి న్యాచురల్, అది ప్రతిపక్షాన్ని మనం ఆ పని చేయొద్దని కూడా అనలేము. సో దీని నుంచి కాస్త బయటపడటానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా, ప్రభుత్వాలు ఏ దిశగా ఎట్లా ఒక కన్స్ట్రక్టివ్ చర్చ దీని మీద ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అంటే అప్పు చేసి పప్పు కూడా తినద్దుగా అప్పు చేసి అభివృద్ధి చేస్తే మంచిది. ఏ కుటుంబం కూడా అంటే మా అమ్మ అనేది ఎప్పుడు అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడికి కానీ అప్పు లేకపోతే మంచిదే, కానీ అప్పు చేసి ఏం చేస్తున్నావు, పెళ్లి ఖర్చు పెడితే వృధా, అదే వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే రేపు ఉత్పత్తి వచ్చేసి అట్లా అప్పు చేసి పప్పు కూడా తినకుండా అప్పు చేసి అభివృద్ధి చేస్తే మంచిదే. అప్పుల మీద తెలిసి క్రమంలో నేను 2 ఆర్టికల్స్ రాశాను నిన్నమన్నా. అసలు అప్పు సత్యాలు అసత్యాలు చెప్తున్నాను ఇద్దరు కూడా. అసలు 2 4 అవుతాయి కదా, 6 అయితే కావు కదా. ఈ 2 4 కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని వాళ్ళు ఎంపిక 2 పక్షాలు కూడా. ఉదాహరణకు ఇప్పుడు మీరు 6,71,000 కోట్ల 7 లక్షల కోట్ల అప్పు ఉందని బట్టి విక్రమార్క గారు చెప్పారు. లంకె పెద్దలు సమస్య లేదు. ఈ 7 లక్షల కోట్లు ఎంతవే అంటున్నారు, నిజమే వాళ్ళు చెప్తలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో పరిస్థితి చెప్తున్నారు. ఏమిటి అంటే 3 రకాలు ఉన్నాయి మొత్తం అప్పులలో. 3 రకాలు. ఒకటేమో మనకి రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ఎఫ్ఆర్బిఎం పరిమితుల్లో బడ్జెట్ అప్పులు, అది బడ్జెట్ అప్పులు. రెండో అప్పులు కార్పొరేషన్ 90,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెచ్చారు. కాళేశ్వరం ఒకటే కాదు, ఇటు దక్షిణ తెలంగాణలో కూడా జరిగిన దానిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద తెచ్చిన అప్పులు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్లు అనుకుంటారు. రెండోది భద్రాద్రి యాదాద్రి దానికి గ్యారెంటీ అప్పులు అవి 1,00,000 కోట్లు కాకుండా 62,000 కోట్లే అంటున్నారు. గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చిన అప్పులు, గ్యారెంటీ అప్పుడు కార్పొరేషన్ తీరుస్తారు. ఇటు పక్కనేమో మన కార్పొరేషన్ అప్పులేమో కార్పొరేషన్ తీరుస్తుంది. అంటే నేనేమంటున్నానంటే ఇవాళ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అట్లా కార్పొరేషన్లు మొత్తం కలిపి 7 లక్షల కోట్ల 6,70,000 కోట్ల ఇది కరెక్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ఏదో క్యాప్ ఉన్న ఎఫ్ఆర్బిఎం పరిమితులకు ఉన్న బడ్జెటరీ అప్పుల గురించి వీళ్ళు చెప్తున్నారు. ఆ మిగతా గురించి వాళ్ళు చెప్తున్నారు. అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు, 2 వాస్తవమే. కానీ సగం నీళ్లు ఉన్నాయని వీళ్ళు చెప్తే సగం నీళ్ళు లేవని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడికి వస్తే ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పులు నిజమే, కానీ ఇందులో ఇదే పరిస్థితి అనమాట. బడ్జెటరీ అప్పులు ఎన్ని తెచ్చారు, లేకుంటే ఇతర పద్ధతుల కింద ఎంత తెచ్చారు, అది దగ్గర రాకపోవచ్చు. కానీ అప్పులైతే ఉన్నాయి, మన అందరి మీద మీద అప్పులైతే ఉన్నాయి కదా, అప్పుల కుప్ప ఉన్నది కదా. నేనేమన్నానంటే అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేయండి, నిజంగా 6,70,000 కోట్ల అప్పు ఉన్నది, ఈ అప్పులో ఈ భాగాలు ఉన్నాయి అని చెప్పండి, నష్టం కూడా అంటున్నాను. ఇటు పక్క కూడా ఈ 1,12,000 కోట్ల అప్పులో కూడా ఇది చేయమంటారు. రెండోది అంటే చర్చ జరగాల్సిన చాలా అంశాలు. ఇవాళ నేను స్పీకర్ గారు మాట్లాడుతుంటే లైవ్ అంతా చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే కొంత ప్రజా సమస్యల మీద మాట్లాడతారు ఏమో, దాన్ని 3 తీర్మానాలు వాయిదా తీర్మానాలు దగ్గర దాకా వచ్చే సస్పెన్స్ పెట్టిండు ప్రసాదరావు గారు. ఏమనంటే తీర్మానాన్ని వాయిదా తీర్మానాన్ని అని ఆగి తిరస్కరిస్తున్నా అన్నాడు. అట్లా 4 సెకండ్లు అట్లా 3 తీర్మానాలు. అంటే ఇట్లా గతంలో జరిగింది. నేను గతంలో జరిగిన తప్పులకు పరిహారం ఇది కాదు కదా, ప్రజా సమస్యల మీద ముఖ్యంగా హాస్టల్ విద్యార్థుల మరణాల మీద మాట్లాడాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మంచి పని చేసింది. మెస్ ఛార్జీలు అది 40% పెంచడం, అట్లానే మనకు 200%
కానీ సరిపోగంటున్నాం. ఒక లెక్క నేను మొన్న ప్రవేశపెట్టిన సార్, మొత్తం లెక్కలు చూస్తే 16 ఏళ్ళుగా పెంచలేదు అంటున్నారు. ఆ పాపం వాళ్ళది కాదంటలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్. ఇప్పుడు పెంచే క్రమంలో ఇవి సరిపోవంటున్నారు మళ్ళీ కూడా. అంటే 16 ఏళ్ల తర్వాత ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరిగినాయి చూడండి మీరు, డిఏ ఎట్లా ఉన్నది తెలుసు కదా. దాని ప్రకారం ఇప్పటి ధరలను అనుసరించి ఇప్పటి లెక్క ప్రకారం పెట్రోల్ రేటు పెరిగినా, నిత్యావసరాల సరుకులు ధరలు పెరిగినా కూడా ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు పెరుగుతుంటాయి. మరి ఇదే లెక్కలు ఎందుకు పెరుగుతలేవు? అందుకని నేను కంపారిజన్ చేశాను. ఇప్పుడు మీరు అక్షయ ఫౌండేషన్ గానీ, లేకపోతే హైదరాబాద్ లో 5 రూపాయలు భోజనం పెడుతున్నారు కదా సార్, అది 17 రూపాయలు ప్రభుత్వం చెల్లించేది 17 రూపాయలు. ఇంకా ఎక్కువనే ఉందా? 17 రూపాయలు పాతది నేను లెక్క. 17-20 రూపాయలు చెల్లిస్తుంటే 5 రూపాయల భోజనం మనం తింటున్నాం. కానీ ఈ 17 రూపాయలు ఇక్కడ అయినప్పుడు మొత్తమే 13 రూపాయలు 30 పైసల్లో, అంటే ఒక రోజుకి భోజనం 1330 రూపాయల్లో మీరు నెల భోజనం ఎట్లా పెడతారు? పొద్దున, మధ్యాహ్నం, టిఫిన్. అందుకని వీటిని శాస్త్రీయంగా లెక్క కట్టమంటారు. శాస్త్రీయంగా లెక్క కట్టి ఇంత పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థుల మరణాల మీద కానీ దీని మీద చర్చ జరగాలి. రెండో అతిపెద్ద చర్చ ఏంటంటే లఘుచర్ల దాని మీద కూడా చర్చ జరగాలి. అంటే ఈ వేడి వేసుడు దీని మీద కాదు, లఘుచర్ల దాని మీద మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. ఇంకా లఘుచర్ల రైతుల మీద పేరు మార్చింది. గతంలో ఫార్మా సిటీ అన్నారు, ఫార్మా కంపెనీ అన్నారు. ఫార్మా కంపెనీ రద్దు చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చే తెల్లారి నేను ఒక ఆర్టికల్ రాసిన ఏంటంటే మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. ఇప్పుడు భూములు అయితే గ్యాప్తి పోతాయి. ఏ పేరైనా సరే చంపడానికి ఏదైతే కనుక లఘుచర్ల భూముల విషయంలో శాస్త్రీయంగా, అంటే భూమి తీసుకోవద్దు దాంట్లో ఏదైతే ఇండస్ట్రీలో కావడానికి ప్రాజెక్టులన్నిటి భూమి మీద వస్తాయి, నేల మీద దాకా ఎక్కడ. కానీ దాన్ని తీసుకునే క్రమంలో వారికి సరైన పరిహారం ఇస్తున్నారా? 6 చట్టం ప్రకారం అక్కడ రేటును మార్కెట్ రేట్ లెక్క కట్టి ఇవ్వమంటున్నాడు. గతంలో ఇదే ప్రాంతంలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 6 లక్షల రూపాయల చొప్పున ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కోసం భూములు గత కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్నది. ఎప్పుడు 2013లో కొన్నది. 6 చట్టం వచ్చిన కొత్తల్ని. మరి అటువంటి అప్పుడు 6 లక్షలు కొన్నప్పుడు 3 ఇత్తలంటే 18 లక్షలు ఇవ్వాలి కదా. ఇప్పుడు మళ్ళీ మారిస్తే అది 25 లక్షలు 30 లక్షలకు వస్తుంది. అంటే మన రేవంత్ రెడ్డి గారు మంచి మాట ఏం చెప్పారంటే 20 లక్షలు ఇస్తామన్నారు. ఇది కనుక జరిగితే రైతులు సంతృప్తితో భూమి ఇస్తారు. రైట్. దత్తాత్రేయ గారు, ఇక్కడ నేనంటుంది సరే మీరు వాళ్ళు విమర్శన కాదు, నిజంగా కూడా అప్పులు మీ హయాంలో 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు అంటే కాలం పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి సంవత్సరంలోనే 1 లక్ష కోట్ల అప్పులు అయి ఉండొచ్చు. దానిలో సరే ఎఫ్ఆర్బిఎం కింద కొంత, నాన్ ఎఫ్ఆర్బిఎం కింద కొంత, దానిలోకి వెళ్ళట్లా. కానీ ఇది పరిమితిని మించిపోతా ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పెరగాల్సిన పద్ధతి ఎట్లా లేదు, ఆ పెడుతున్న పెట్టుబడులు, తీసుకొస్తున్న అప్పులు నిర్మాణాత్మకంగా కాస్త భవిష్యత్తుకి ఉపయోగపడే పెట్టుబడులుగా ఉంటున్నాయా? ఇన్వెస్ట్మెంట్ పార్టీ అంతా ఉంది. నిజంగా కూడా ప్రతిపక్షాలు అధికార పక్షం కోరుతుందని కాదు, వాస్తవానికి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు నిజంగా అనుభవం ఉన్న వాళ్ళు, మరి ఆయన ఎందుకు రావట్లేదో తెలియదు కానీ వాస్తవంగా వస్తే సభ ఇంకా ప్రజల అటెన్షన్ కూడా పెరుగుతుంది. ఆయన చెప్పేదానికి విలువ ఉంటుంది. ప్రతిపక్షాలు ఎట్లా పడితే అధికార పక్షం మరి అడ్డగోలుగా మాట్లాడే అవకాశం ఉండదు. ఇలాంటివి కాస్త ఆలోచన చేసి, మనం ఇందాక మాట్లాడుకున్నాం మిగతా చోట్ల కంటే మన దగ్గర బెటర్గా ఉంది, ప్రజల్లో ఆస్పిరేషన్స్ ఉన్నాయి. తెలంగాణలో నాయకులందరూ కలిసి కూర్చొని ముఖ్యమంత్రి పదే ఆహ్వానిస్తున్నారు కేసీఆర్ గారు రావాలి, ఆయన సలహాలు ఇవ్వాలి అని చెప్పి. అంటే దాన్ని సరే దానిలో ఆయన ఎటకారం అంటే రేపు ఎటకారం అని అర్థమైపోద్ది కదా. నువ్వు రమ్మన్నావా, నేను వచ్చినా నాకేం గౌరవం ఇచ్చినావు అని అనొచ్చు కూడా. కానీ కటారి గారు, విషయం ఏంటంటే కేసీఆర్ గారు రావడమా మాట్లాడడమా కంటే కూడా కేసీఆర్ గారు రావడము మాట్లాడడం కంటే కూడా ఒకటి మాత్రం చాలా బలంగా విశ్వసించారు. సంవత్సరం పాటు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం, వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తారా చేయరా, ప్రజలు వాళ్ళని విశ్వసిస్తే మనల్ని విశ్వసించకుండా వాళ్ళ విశ్వసనీయతను చొరగొన్నట్టే. ఒకవేళ ప్రజలు వాళ్ళని విశ్వసించకపోతే మనం తర్వాత చేసేదంత 4 సంవత్సరాల కాలం ఉంటుంది విలువైంది. ఆ లోపల హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. మేమేమంటున్నామంటే 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయడంతో పాటు మీరిద్దరు చెప్పినట్టుగా మేము చేసిన ప్రతి అప్పు తెలంగాణ ప్రజల ఆ బాగోగులకు పెంచడం కోసమే, రొటేషన్ పెంచడం కోసమే, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసమే, జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకురావడం కోసమే పెంచాం. మీకు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కటారి గారు. ఏదో హరితహారం మీద పెట్టినటువంటి డబ్బు ఎన్ని కోట్లు పెట్టినామనేటువంటి తర్వాత విషయం అయితే, ఆ పెట్టినటువంటి ప్రతిఫలం 16% అనేటువంటి అడవుల శాతాన్ని 27% పెంచింది. 2 భూగర్భ జలాలు పడిపోతున్నాయి అనేటువంటిది హరితహారం మీద డిపెండ్ అయ్యి 8% ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ పెరిగింది, రిసోర్సెస్ పెరిగినాయి. ఇవే కాదు, చెరువుల కాకతీయ చెరువుల విషయంలో, మిషన్ భగీరథ విషయంలో దేనిపైన కూడా 10 years కాలంలో దాని ప్రతిఫలాలు కంటికి కనిపించినాయి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము హైదరాబాద్ లో మేము 36 ఫ్లైఓవర్లు మీరు ఎన్ని చేయలేదంట్లా, కాళేశ్వరం కట్టారు, దానిలో అవినీతి, విద్యుత్ ఒప్పందాలు, దానిలో నడుస్తుంది. కటారి గారు ఒక నిమిషం నన్ను తెలియజేయనివ్వండి. నేనేమంటున్నా వేరే రాష్ట్రాలలో
అప్పులైనవి కానీ అభివృద్ధి ఫలాలు కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులతో పాటు అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో మీరు చూడండి, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చినాం. అది ఆస్తిగా ఉందా లేదా? దాంతో పాటు ప్రకృతి వనాలు నిర్మించడం, ప్రతి కుటుంబానికి యాదవులకు గొర్రెలు ఇచ్చినాం. అది ఆస్తిగానే భావించవచ్చు కదా. గొర్రెలు ఇచ్చినాం కొన్ని రోజులు. ఇదే కాదు, దీంతో పాటు కటారి గారు నేను ఇంకోటి చాలా విషయంగా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కలెక్టరేట్లు కడుతున్నాం, వెనడికి పెట్టుబడులు పెట్టినాం. దాంతో పాటు మెడికల్ కాలేజ్ పెట్టినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాం, మున్సిపాలిటీ. ఓకే కాదు దత్తాత్రేయ గారు, నా ప్రశ్న మీరు ఇవన్నీ చేశారు కానీ ఇప్పుడు ఇంకా బాగా చేసుకోవడానికి మీ సూచనలు సలహాలు కావాలి, దాని మీద ఏం చెప్తారు? 100%. ఇప్పుడు మేమేమంటున్నామంటే కటారి గారు, సంవత్సర కాలంలో వాళ్ళు 100 రోజుల్లో ఇస్తామన్నదే సంవత్సర కాలంలో ఇవ్వలేకపోయినరు. వాళ్ళు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. రైతులని 2 లక్షల రుణమాఫీ పేరు మీద మోసం చేసినారు. నిరుద్యోగులను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సర కాలంలో అన్నారు, అక్కడ మోసం చేశారు. మహిళలకు ఇస్తామనేటువంటి ప్రతి గ్యారంటీలో ఒక్కటి కూడా అమలు కాదు, ఒక ఉచిత బస్సు మీద. వీటితో పాటు డైవర్ట్ పాలిటిక్స్ మీరు చూడండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేసారు, విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ వేసారు, రాజీవ్ పాకాల పార్టీ చేసుకుంటే రచ్చ చేశారు, కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా కొండ సురేఖ గారు దూషించి దాన్ని ఒక రోజు నడిపించారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇంకో రోజు రచ్చ చేశారు, బతుకమ్మని తీసేసి ఇంకో రోజు రచ్చ చేశారు. వీటితో పాటు వేములవాడలో ఉన్నటువంటి కోడలండి, రాజన్న గారి కోడలను కూడా అమ్మేసుకొని దాని మీద కబాలకు అమ్మేసి దాని మీద రచ్చ చేస్తున్నారు. ఇదే కాదు, వీళ్ళు ఏమన్నారు, మరి ప్రజాప్రభుత్వం ఏదో గ్యారంటీగా మేము ప్రజలకు ఇస్తున్నది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడతామన్నారు. అది వాళ్ళ అబాసు పాలైంది. సీతక్క గారి నియోజకవర్గంలోనే 16 మంది మావోయిస్టులను ఊచకొత్త ఊసిండ్రు. ఇంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. మేము అసలు ఎన్కౌంటర్లు చేయం, మేము మావోయిస్టులకు వ్యతిరేకం కాదనేటువంటి సీతక్క ఏం మాట్లాడతారు? పోనీ ఆదివాసీ బిడ్డల చావులు, ఆదివాసీలు గిట్టలు బీసీలు మైనార్టీలు గుంటలాగా చచ్చిపోతారు. ఒకటే అమ్మాయిని 16 సార్లు గారిస్తున్నాయి. ఇక్కడ ఖమ్మం జిల్లాలో సాయం అమ్మాయిలో నేను ఏదో ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఎక్కడుందని మీరు ఇచ్చినటువంటి దత్తాత్రేయ గారు, ఇవి దత్తాత్రేయ గారు హెచ్ఎంటీవీలో మాట్లాడటం కంటే కేసీఆర్ గారు సభలో ఈ అంశాలు లేవనెత్తే బాగుంటది కదా అనేది పాయింట్. నా పాయింట్ అంతకంటే ఏం లేదు. కేసీఆర్ గారు మాట్లాడతారండి. కేసీఆర్ గారు ఎక్కడ పోయినారండి? తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాడు, రాజకీయాలను అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు, విశ్లేషణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. ఖచ్చితంగా వస్తారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండే వ్యక్తులు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడే కాదు. 10 సంవత్సరాల్లో తెలంగాణని అత్యున్నత రంగంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టేటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, ఈ అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, అత్యంత ఎక్కువ సార్లు అసెంబ్లీకి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత, సాధించిన తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసిండు. మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదండి. లండన్ నగరంలోనే ఉంది అయితే కమాండ్ కంట్రోల్ నా తెలంగాణలోనే ఉంది. అది ఎంత పని చేస్తుందో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీకు ఒకటి చెప్పాలి, నేను సిపి ఆనంద్ గారు అన్నట, పెద్ద మనిషి కేసీఆర్ గారు ఏ మాట కామాట మాట్లాడుకోవాలా, ఎంత దూరదృష్టి అయ్యా, ఇంత అద్భుతమైన 8వ ఫ్లోర్ లోకి పోయి సీఎం గారి కోసం కట్టిన ఫ్లోర్ లో వీక్షిస్తూ ఈ మాట మాట్లాడినట్టు. ఇది నేను మాట్లాడింది, మీరు మాట్లాడారు. చుట్టుపక్కల సెక్యూరిటీ గార్డులు బయటకు వచ్చి మంచిదే సార్, మంచిదే. ఇప్పుడు నిజంగా ఉండాల్సిన వాతావరణం అది. దత్తాత్రేయ గారు గతంలో జరిగిన మంచి ఏదైనా ఉంటే మంచి అని చెప్పగల, ఇప్పుడు అది చెప్పకపోవటం వల్లే మొత్తానికి దుర్మార్గం అన్న ద్వారానే కరెక్ట్ గా. ఒకటండి కటారి గారు, ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. కేసీఆర్ గారేమో రావాలని, బహిరంగ సభలో రావాలి, అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి అని అంటాడు. మాటల్లో ఎట్లా ఉంది? మేగులు పడలేసుకుంటా, తొక్కుతా, తొండలు దొరకతా. ఈ భాష కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కూడా ఒకరి మనోభావాలను దెబ్బతీయ కోసం కాదు, తెలంగాణలో ఎమోషన్ క్రియేట్ చేయాలా, తెలంగాణ వ్యక్తులను హెచ్చం చేయాలా, జరిగినటువంటి నష్టాన్ని చూపించాలనే క్రమంలో మాట్లాడారే తప్ప మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా డిగ్నిటీగా మాట్లాడింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగానే ఇంకా అనుకుంటా ఉన్నారు. నేనేమంటున్నానంటే, మీరు మాట్లాడతలేరు, మీరు తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. మీరు మాట్లాడితే మీరు అంత బాధ్యత వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మీ బాధ్యతని ఎరుగండి అని చెప్తా ఉన్నాం, త్వరగండి అని చెప్తా ఉన్నాం. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దిలీప్ గారు, నిజంగా ఇప్పుడు కొన్ని అంశాలు రామ్మోహన్ రావు గారు రైజ్ చేశారు, కీలకమైన. ఇప్పుడు హాస్టల్కి సంబంధించి సీతక్ గారు కూడా ఏదో మాట్లాడినటువంటి వాళ్ళు, వాటి మీద ఏదో దాని వెనకాల కుట్రుందా, సప్లయర్స్ ఎవరన్నది వెరిఫై చేస్తాం, ఎందుకు ఇలా జరుగుతుంది సార్, దాని అమౌంట్ ఆల్రెడీ ప్రభుత్వం పెంచింది, ఇంకా పెంచాలన్నది ఒక పాయింట్. అయితే కీలకమైన అంశాలు ఈ నిజంగా అప్పులు మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవరు అధికారంలో ఉన్నా సరే ఈ హామీ లేకపోతే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మనకు కనపడతా ఉంది. ఆదాయాలు ఒక పరిమితికి మించి పెరగడానికి అవకాశం కనపట్ల, అప్పులు ఒక పరిమితికి మించి తీసుకోవడానికి కుదరట్ల. దేశం అంతా ఇదే పరిస్థితి బయలాజ్. ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి, తెలంగాణలో అదే పరిస్థితి, ఇంకో చోట అదే పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే మించి హామీ లేకపోతే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎట్లా ఈ సైకిల్ బ్రేక్ చేయటం ఎట్లా? దాని మీద ఏదైనా లోతైన చర్చ మనం అసెంబ్లీలో అప్పుల గురించి మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పంత, తెలంగాణ ప్రభుత్వం రామ్మోహన్ గారు గుర్తించిన లేదు, టీజీఐసిసికి సంబంధించిన భూములని తనఖా పెట్టిండ్రు. కొత్తగా రీసెంట్ గా తనఖా పెట్టి అప్పులు తెచ్చిర్రు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉండకుండా
దాంట్లో దాని దృష్టి పడకుండా ఉండడం కోసం మీరు కొత్త పంత వారేమో కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చారు, Okay. మీరేమో తనఖా పెట్టి అప్పు తెస్తారు, భూములు తనఖా పెట్టి అప్పు తెస్తా ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆలోచన. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు ఈ సర్కిల్ ని ఎట్లా మనం ఛేదించడం, ఎట్లా అవుతుంది? ఇప్పుడు అలవి కాని హామీలు, మన పొజిషన్ చూసుకోకుండా మనకు అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఆదాయం ఎంత ఉంది, మనం ఎంత కట్టాలి, ఎంత రావాలి, ఎంత ఖర్చు చేయాలి అనేది లెక్కలు లేకుండా మనకు నోటికి ఏది వస్తే అది చెప్తే ఇప్పుడు ప్రజల దగ్గరికి పోవాలంటే భయం అయిపోతా ఉంది. అందుకనే దృష్టి మళ్ళిస్తా ఉన్నారు. అసెంబ్లీలో మనము ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, అసెంబ్లీ ఒక ఉందాతనంతో ఉండాలి. అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన మాటలా అండి? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏదో మాట్లాడాడు, రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు కదా, ముఖ్యమంత్రి గారు కూడా తాగుడు గురించి అంత బహిరంగంగా మాట్లాడుకొని పరిస్థితి మెటల్ అదేంది బ్రీత్ పెట్టాలి అని చెప్పి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని ఎందుకు దిగజారుస్తున్నారు, విలువల్ని ఎందుకు దిగజార్చుకుంటున్నారు? ఇప్పుడు మిమ్మల్ని మీరే కదా, ఉన్నదే 119 మంది అండి. దాంట్లో మన అసెంబ్లీని, మన ఎమ్మెల్యేలని, మనల్ని, మన గౌరవాన్ని మనం తగ్గించుకుంటే దానివల్ల నేనేమంటున్నా, ఈ పరిస్థితులల్లా ఇప్పుడు సార్ ఎన్ని రకాలుగా ఏం చెప్పుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం 2 అంశాల్లో అట్టర్ ఫ్లాప్. ఎందుకు చెప్తున్నాము ఇది అంటే, హామీలు అలవిగానే హామీలు ఇచ్చిర్రు. మేము ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలబడ్డ పరిస్థితి ఉంది. ఎందుకు ఉంది అని అంటే, వీరు అలవిగానే హామీలు ఇచ్చిర్రు, ఆ హామీలు అమలు కాక ఎదురు చూస్తా ఉన్నారు. ఆశ చెప్పారు కదా అండి, చెప్పినందుకు ఎవరికైనా ఆశ ఉంటుందా లేదా? ఇప్పుడు 4,000 రూపాయలు కొత్త పెన్షన్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆశ లేకపోయినా ప్రతిపక్షాలు ఊరుకో ముందు అంతే కదండి. ఓట్లు ఎందుకు వేసారు ప్రజలు? 2,000 పెన్షన్ వస్తుంది, 4,000 ఇస్తామన్నారు, 4,000 ఇస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. 10,000 రూపాయలు రైతు బంధు వస్తుండే, రైతు భరోసా 15,000 వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అది రాకపోయి ఇది రాకపోయి, ఎట్లా రేషన్ కార్డులు కొత్తవి వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు, రాకపోయి. ఆ నిరుద్యోగ వృత్తి వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు, వస్తలేదు. కనుక ఇవన్నీ ఏం చేయాలి? మీకు ఎజెండానే లేదండి. మీరు ఏం చెప్పారు? ఊరికే చెప్పారు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. 100 రోజులు సంవత్సరం అయిపోయింది, అరే చూసుకుంటున్నామా అని చెప్పి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. మీకు అప్పులు ఎన్ని ఉన్నాయనేది కూడా ఇంకా క్లారిటీ వస్తలేదు. వాళ్ళు ఒకటి అంటారు, మీరేమో ఒకటి అంటారు. ఈ రోజు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఒప్పుకుంటున్నాడు కదా, ఉజ్జాయింపుగా అందరు చెప్పిందే వారు చెప్పారు. కాకపోతే ఎఫ్ఆర్బిఎం పరిధి ఆవల, అంతేగాని అప్పులైతే జరిగినాయి కదా. ఏం చేసిరండి? అప్పులకు వడ్డీలు కట్టిర్రు, లేదంటే పెన్షన్. నేను అదే అన్నా సార్, అది ఇక్కడని కాదు, ఇంకో చోటని కాదు. దిలీప్ గారు పరిస్థితి జీతాలు, పెన్షన్లు, అప్పుల మీద వడ్డీలు, పాత ప్రభుత్వాలు ఎగ్గొట్టిపోయిన బిల్లులు, ఆ బిల్లుల మీద వడ్డీలు సరిపోతుంది. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే ఒకటే ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే మేము 40,000 కోట్ల రూపాయలు ఇట్లా ఒక ఎడమ చేతితో తీసిస్తామని చెప్పారు. మార్చుకుంటలేరా? ఇప్పుడు తీర్తలేరు అంటే మార్చుకుంటలేనట్టే కదా, అవినీతి చేస్తున్నట్టే కదా. అత్యంత అవినీతికరమైన ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము. దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం అసెంబ్లీలో చెప్పండి. ప్రజలకు చెప్పకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టండి. అవినీతి జరుగుతలేదని చెప్పండి, అక్రమాలు జరుగుతలేదని చెప్పండి, కమిషన్లు తీసుకోకుండా బిల్లులు ఇస్తున్నామని చెప్పండి. ఎవరికి బిల్లులు ఇస్తారు? అరే సర్పంచ్లు ఏం పాపం చేశారు సార్? సర్పంచ్లకు ఎందుకు బిల్లులు ఇస్తలేరు? ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి కార్డులు ఇస్తున్నారు. ఏంది సార్ ఇది? ఎంత అన్యాయం సార్! కార్డులు ఇస్తారా సార్? వాళ్ళ పిఎఫ్లు ఇవన్నీ పైసలు ఇస్తలేరు. ఆయననేమో 3 సంవత్సరాలు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 3 సంవత్సరాల ఓఏ పర్మిషన్ పెట్టిండు. వీళ్ళేమో కార్డులు ఇస్తున్నారు. ఏమైనా బాండ్స్ ఇస్తున్నారు. ఆ బాండ్స్ మీద మెచ్యూరిటీ డేట్ లేదు. ఆశ్చర్యకరమైన విషయం, ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా మెచ్యూరిటీ డేట్ లేకుండా బాండ్స్ ఇష్యూ చేసి, అంటే ఉద్యోగస్తులు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్ చేసి వారు కూడా పెట్టుకున్న డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వకపోతే ఎంత దారుణమైన విషయమో. అంటే ఆ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వస్తాను సార్. కనుక మరి దీని గురించి ఆలోచన చేయాల్సిన వీటి మీద ఏ రకంగా ముందుకెళ్తున్నాను అసెంబ్లీలో చర్చలో ఇష్యూస్ రైజ్ చేసి మాట్లాడితే బాగుంటుంది. చరణ్ గారు, ఇక్కడ మీ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వమే కాదు. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం. గత ప్రభుత్వం మీరు 1,00,000 కోట్లు డిస్కమ్లకి సబ్సిడీ ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోయారు, దానికి 60,000 కోట్లు కట్టే ఉన్నారు. వాళ్ళ టెండర్స్ పనులు చేసిన కాంట్రాక్టులు బిల్లులు 40,000 కోట్లు ఉంటే 14,000 కోట్లు మేము కట్టే వాళ్ళు వదిలిపెట్టిపోయిన బకాయిలు అంటూ ఉన్నారు. లంక బిందెలు ఎవరు ముందే చెప్పారు. నేను అంటుంది ఇది సరే ఒక అంశం, గత ప్రభుత్వం ఏం చేసింది అన్నది.
ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి కనపడుతూ ఉంది. ఆదాయం పెరిగే మార్గాలు ఎట్లా, ఈ క్రమంగా వీటిని ఒక పద్ధతిలోకి తెచ్చుకునే విధానాల గురించి ఏమైనా లోతైన చర్చ అసెంబ్లీలో జరిగే అవకాశం ఉందా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వంగా చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో 16% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి రాష్ట్రంలో. అదే కాకుండా 2023-24 నుంచి 40.9% వడ్డీ అని ఇన్స్టాల్మెంట్ పోతా ఉంది ప్రధానంగా. అదే కాకుండా జీతాలు పెన్షన్ సంబంధించి ఇంకొక 30% పోతే మిగిలేది అసలు 30% కాబట్టి ప్రధానంగా కొంత ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. దానిలో భాగంగా అత్యధిక రేటు ఇంట్రెస్టులు తీసుకోవడం, అంటే ప్రధానంగా దాదాపు 7% నుంచి మొదలైతే గతంలో 11% వరకు అత్యధికంగా ఇంట్రెస్ట్ పే చేయడంతో ప్రధానంగా సమస్య ఎదురవుతా ఉంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే తక్కువ ఇంట్రెస్ట్ దొరికే రీఇన్స్టాల్మెంట్ బేస్ లో మళ్ళీ లోన్లు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ ఏమైతుంది, ప్రతి రోజు 191 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, అసలు వడ్డీ కలిపి. గంటకు 8 కోట్ల రూపాయలు, నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటి వరకు 72,000 కోట్ల రూపాయలు అప్పు వడ్డీకి అసలు కట్టిన సందర్భం. కాబట్టి ఖచ్చితంగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా త్రిపుల్ సంబంధించి 7,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చి 7,500 కోట్ల రూపాయలకి ఇవ్వడంతో 30 సంవత్సరాల కాలం పాటు 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్ట్ ని అతి తక్కువ రేటుకి ఇవ్వడంతో ప్రధానంగా అదొక సమస్య. అంటే అది ఇప్పుడు త్రిపుల్ సంబంధించి గతంలో కేసీఆర్ గారు నిర్మించింది కాదు, ఎందుకంటే దాని పేరే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్. అదే కదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు వచ్చిన తర్వాత కొత్తగా ఏదన్నా వారు చెప్పుకునే ల్యాండ్ మార్క్ ఉన్నటువంటి ఏదన్నా తెలంగాణ రాష్ట్రం నిర్మించినట్టే కాళేశ్వరం మాత్రమే. కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారం అయింది. దేశంలోనే నెంబర్ 1 వరి సాగు ఏ విధంగా జరిగిందో చెప్పండి సార్. 2018లో ప్రధానంగా కేసీఆర్ గారు అధికారం రావడానికి కారణం కాళేశ్వరంలో మీ ప్రాజెక్ట్ కన్నా, దాంతో తెలంగాణ రాష్ట్రం వరి సాగు పెరిగింది, దాని ద్వారానే 1 కోటి ఎకరాలు బారుతా ఉంది. కాబట్టి అని చెప్పి ప్రజల్ని మైమర్పించారు. కానీ కాళేశ్వరంలో 1 ఎకరా కూడా బారకున్నా కూడా తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా వరి దిగుమతి జరిగింది. దాని సమాధానం చెప్పంటే బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పదు, ఎంతసేపు పారిపోయే ప్రయత్నం. అదే కాకుండా యాదాద్రి భద్రాద్రి సంబంధించి కావచ్చు 40,000 కోట్ల రూపాయలు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ దాదాపు 60,000 కోట్ల రూపాయల నష్టాలు ఉంది. అంటే బాకీలు వసూలు చేయకపోవడం మూలంగా మిల్లులతో 13,000 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత 12,000 కోట్ల రూపాయలు రికవరీ చేసి అప్పులు తీరుతా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ చేసే ప్రయత్నం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 2 ట్యాక్సులు సంబంధించి ప్రధానంగా వాణిజ్య పన్నుల డిపార్ట్మెంట్ కావచ్చు అని కూడా మర్చిపోయారు. ఏదంటే ఎండోమెంట్ ట్యాక్స్ అని చెప్పేసి ఆనాడు ఎండోమెంట్ 12% తీసుకునే వాళ్ళు, అదొకటి. అదే కాకుండా ప్రొఫెషనల్ ట్యాక్స్ అని చెప్పేసి ప్రతి క్యాండిడేట్ నుంచి 2,500 రూపాయలు తీసుకోవాలని చెప్పేసి 1986లో ఎన్టీఆర్ గారు ఆనాడు అట్లాంటి ట్యాక్స్లు తీసుకొచ్చి కాబట్టి అవన్నీ కూడా రికవరీ చేసి 1,00,000 కోట్ల రూపాయలు రావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. మీకు రావాల్సిన వివిధ శాఖల దగ్గర అదే కాకుండా వెనకబడిన జిల్లాల సంబంధించిన నిధులు కావచ్చు, అదే కాకుండా వెనకబడిన జిల్లాలకు సంబంధించి గ్రాంట్లు కావచ్చు, అదే 9th and 10th షెడ్యూల్ కూడా విభజించుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఆస్తులు అందులో ఉన్నాయి కాబట్టి అవన్నీ పరిష్కరించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్ సంబంధించి ఇప్పుడు బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ బెంగళూరు కన్నా దాటిపోయి నెంబర్ 1 దేశంలో అయితే ఖచ్చితంగా ఐటీఆర్ ప్రాజెక్టులో మరొకసారి పునరుద్ధరించే కార్యక్రమం ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా ఐటీ ఎక్స్పోర్ట్ ద్వారా కూడా ప్రధానంగా హైదరాబాద్ గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశం కాబట్టి అదే కాకుండా మూసిని పునర్జీవింపజేసినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ టూరిజం కావచ్చు, అదేవిధంగా మూసి ప్రక్షాళనతో పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని కూడా వచ్చే అవకాశం కాబట్టి దాన్ని పునర్జీవింపజేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా హైదరాబాద్ ప్రకృతి విఘాతం కలగొద్దు, భవిష్యత్ తరాలకు హైదరాబాద్ బాగుండాలని ఖచ్చితంగా హైడ్రా లాంటి సంస్థ ఉండాలని ప్రభుత్వం భావించి దాన్ని హైడ్రా సంస్థను తీసుకొచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో లేని తీసుకొస్తే దాన్ని రాద్ధాంతం చేసి ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడతారు. 160 అంశాలు నెరవేర్చింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. టీచర్లకు సంబంధించి గతంలో 256 బిల్డింగ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే ఆలోచనతో ముందుకు పోతుంది. గురుకులాల్లో ఇట్లాంటి సమస్య రావద్దు అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ అక్కడ మౌలిక వసతులు ఇంప్రూవ్మెంట్ చేయాలా. అదే కాకుండా డిఎస్సి నిర్వహించి టీచర్లు కూడా 11,000 టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. 32,000 టీచర్లు ట్రాన్స్ఫర్ చేశారు. 23,000 టీచర్లకు ప్రమోజ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పిల్లలు తగ్గిపోయారు అంటా ఉన్నారు సార్. ఇప్పుడు అదే సార్, దాంట్లో ఎందుకు తగ్గిపోయారు నేను చెప్తా ఉన్నాను. ఎందుకు తగ్గిపోయారంటే ప్రధానంగా టీచర్ల కొరత ఉందన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే
దిద్దుబాటు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. Okay, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు. Okay. సరే, ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు తీసుకొచ్చినాం అంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాలని, వాళ్ళ స్కిల్స్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికోసం స్కిల్ యూనివర్సిటీ టాటా వాళ్ళతో టైప్ చేసుకునే కార్యక్రమం జరుగుతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు చూడండి, ధరల్లో రకరకాల సమస్యలు ఉంటే ఆ సమస్యల రామ్మోహన్ రావు గారు, ఇంకా కొన్ని రోజుల పాటు మనకి సభ జరగబోతున్నది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ ఆర్ఓఆర్ మన ఈ భూమాత బిల్లు ఒకటి తీసుకొచ్చారు. ఇంకా కొన్ని కీలకమైన మీరు కొన్ని అంశాలు లేవనెత్తారు. ఇప్పుడు హాస్టల్ పిల్లలకు సంబంధించి వాళ్ళకి పేమెంట్ పెంచడమే కాకుండా భద్రతకి సంబంధించి ఈ అంశాలతో పాటుగా కీలకంగా ఇంకేమేమి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి భూమాత పాయింట్స్ కొన్ని వచ్చినాయి మనకి. విలేజ్ విఆర్ఓల్ని మళ్ళీ తిరిగి అపాయింట్ చేస్తారని, గ్రామంకి ఒక ఆఫీసర్ ఉంటారని, అలాగే ట్రిబ్యునల్ మనకి అప్పీలేట్ అథారిటీ ఉంటుంది. ఇలా కొన్ని పాయింట్స్ వచ్చినాయి. గతంలో అవి లేని కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారన్న. మీకు బాగా అనుభవం ఉన్నది ఈ గ్రామీణ ప్రాంతాల్లో భూ రికార్డులకు సంబంధించి, ఎలా చూడాలి? శ్రీనివాసరావు గారు, అప్పుల గురించి శ్వేతపత్రం విడుదల చేయమంటున్నా స్పష్టంగా. నిజాలు తెలుస్తుంది అసెంబ్లీ సాక్షిగా. రెండోది ధరణి ప్లేస్ లో భూమాత వస్తే క్రమంలో మంచి పరిణామం అంటున్నాను. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ దగ్గర సంబంధం ఉండి ధరణితో హక్కులు దక్కవా చిక్కులు, ధరణితో చిక్కులు దక్కవా హక్కులు అని రాసిన వాడు మనం చూసాం. ఎందుకంటే ఇవాళ ధరణిలో ఉన్న పొరపాట్లన్నీ సవరించి దానిలో మ్యాడిల్ కూడా తక్కువ చేయడం మంచిది. అంటే బాగా చిక్కు సమస్య ఉంటుండే. ఎందుకంటే జిలేబీ గారు అన్నట్టు 33 మాడ్యూల్స్ ఉండే. ఒక మాడ్యూల్ కింద రూపాయలు కట్టి వాళ్ళు నమోదు చేసుకుంటే ఆ మాడ్యూల్ కిందకి రాకపోతే మళ్ళీ ఆ 1000 రూపాయలు అట్టే పోయేది. ఇప్పుడు 6-7 మాడ్యూల్స్ కింద తీసుకొచ్చా అంటున్నారు. ఇందులో నేను మొత్తం చట్టం వాళ్ళు ప్రతిపాదించిన చట్టం చదివినా చాలా ఆదర్శంగా ఉన్నది. సునీల్ కుమార్ అని నేను ఆయన నల్సార్లో పనిచేసాం. నల్సార్లో మేము ఈ చట్టం మీద పనిచేసిన వాళ్ళం కనుక మంచి రైతు వస్తున్నాయి. కొదండి గారు రైతు బంధు చెప్పాలి, రైతు బంధు తెలిసిన వాళ్ళు అందరూ కంపెనీ మొత్తం తిరిగి చేశారు. ఇందులో మంచి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పటిదాకా కేసీఆర్ గారు చేసిన తప్పులు ఏంటంటే రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయిలో మొత్తం తీసేసాడు. అక్కడికి బీఆర్ఓ వ్యవస్థ బీఆర్ఓ పోయింది, బీఆర్ఏ పోయింది. గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగం ఉంటేనే బాగుంటది ఎప్పుడైనా సరే. అది గతంలో ఎన్టీ రామారావు గారు చేసిన పొరపాటునే. అదే ఆ గుడి నుంచి వచ్చారు, ఆ స్కూల్ నుంచి వచ్చారు కదా, రెవెన్యూ అవసరం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో పటేల్ పటవారి వ్యవస్థ పీడది తీసేసింది కానీ నిర్మాణం చేయలేదు కదా. ఇప్పుడు ఆ వ్యవస్థ స్థానంలో కొత్త నిర్మాణం చేస్తే ఇప్పుడు అసలు ఇప్పటి రికార్డుల తప్పులకు అన్నిటి కారణం అప్పటిదే. ఆనాటి చౌఫాస్లా పహాని ఆనాటి భూమి రికార్డులు అని పోయి అసలు జవాబంది మొత్తం పోయి ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే ఓన్లీ ఒక చిన్న పాస్బుక్ పట్టుకొని ఎవరైనా కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ ఏదైనా గోల్మాల్ చేస్తే చాలా మంది మొత్తం పోయే పరిస్థితి. అంటే ఆ కంప్యూటర్ లో మాయం అయితే మొత్తం మాయం కట్టలే కనుక రికార్డు మెయింటైన్ చేస్తా అన్నది మంచి ఆదర్శమైన చట్టంలో మంచి మాట. రెవెన్యూ ఉద్యోగస్తులు కింది స్థాయిలో పెడతామనేది మంచి మాట. మూడోది ఏంటంటే ఈ ధరణిలో ఉన్న ఏవైతే రకరకాల చిక్కులు ఉన్నాయి. ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ లో ఎవరైనా గవర్నమెంట్ ఒక గుంట భూమి సేకరించింది అనుకోండి, మొత్తం సర్వే 300 ఎకరాలు 400 ఎకరాలు కూడా ప్రొహిబిషన్ పెట్టారు. అది కూడా పెద్దది. అట్లాగే ఇప్పటికి కూడా అమ్మిన భూములకు ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసిన భూములు కూడా ఇంకా పట్టుదల పేరు మీద వస్తున్నాయి. అది ఇప్పుడు మార్చారు. అంటే కొన్ని చట్టంలో పేర్కొన్న మార్చారు. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోకపోవడం వాళ్ళు తప్పు కదా. 2020 తర్వాత 20 కన్నా ముందు ఆర్ఓఆర్ చట్టంలో ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు పరిష్కరిస్తా ఉంటున్నారు. పెట్టుకొని పని పోయినట్టే. ఇప్పటికే చాలా నష్టం జరిగింది ధరణి వల్ల. పెద్దలు లాభపడ్డారు, పేదలు నష్టపోయారు. ఈ చట్టం కొత్త రావడం వల్ల 4-5 మార్పులు మంచి వస్తున్నాయి అంటున్నాను. రెవెన్యూ ఉద్యోగం ఉంటారు, రికార్డు మళ్ళీ మెయింటైన్ అవుతాయి, రికార్డు కొత్తగా రాతపూర్వకంగా రికార్డులు వస్తాయి. దాంతో పాటు మళ్ళీ అసలు సమస్య మర్చిపోతున్నారు. భూభారతి రావడం ఎంత మంచిదో నేను మొదటి నుంచి చెప్పాల్సింది ఏంటంటే మనకు ల్యాండ్ యాక్ట్ ఒకటి ఉంది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆర్డర్ క్రమం చేస్తున్నారు. గతంలో కింద వ్యతిరేకిస్తే పూర్తిగా దుర్మార్గంగా తప్పు మీరు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఇప్పుడు అక్కడ అదే అమలు చేస్తున్నారు. మన దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2వ రాష్ట్రంగా మన దగ్గర అమలు చేయాల్సిన అవసరం అనేది పూర్తిగా మొత్తం ఎన్నికలంతా దాని మీద తారుమారైపోయాయి. తారుమారైంది. కొన్ని ప్రముఖ పత్రికలు, ప్రముఖ వీడియో ఛానల్ కూడా నేను మార్గదర్శిలో మాట్లాడిన విషయాన్ని నేను అప్పుడు చట్టం మీద మాట్లాడిన విషయాలు తీసేసింది. అంటే ఎంత తయారైపోయింది అంటే వ్యతిరేక ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది, 6000 గ్రామాలకు తోడు ఇప్పుడు మళ్ళీ 3000 గ్రామాలు 6 నెలల్లో మళ్ళీ సర్వే చేస్తున్నారు కదా. అందుకని భూభారతి చట్టం తెచ్చడం ఎంత మంచిదో దాంతో పాటు ఇక్కడ ఏదైతే మళ్ళీ భూములు రీసెంట్ కావాలి. ఏమైతుందంటే 100 ఎకరాల భూములు లెక్కలు రాని ఉన్నాయి, లేకపోతే వేరే అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయి. ఇవన్నీ వెలికి తీస్తామంటున్నారు. కానీ దానికి ప్రధానంగా ఏం చేయాల్సిందంటే భూమి రీసర్వే చేసి కొన్ని ఆధునిక దేశాల్లో ఉన్నట్టు ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ తీసుకురావాలి. ఒకవేళ ప్రభుత్వం పాస్బుక్ లో ఒకటి పేర్కొంటే ఆ భూమి కనుక అన్యాక్రాంతం అయితే ప్రభుత్వాలే నష్టపరిహారం చెల్లిస్తాయి.
అట్లా మనం తీసుకురావాలంటే భూమి సర్వే సమగ్రమైంది. Okay. ఈ ప్రభుత్వం గతంలో చాలా మార్పులకు, రెవెన్యూ మార్పులకు కాంగ్రెస్ పార్టీ ఆద్యులుగా ఉన్నది కనుక Okay. ఇప్పుడైనా సరే సమగ్రంగా ఆలోచించి ఒకటి చట్టం మార్చడే కాకుండా Okay. భూభారతి మేము గతంలో శాంతి కుమార్ గారు మేము పనిచేసాం సార్. శాంతి కుమార్ గారు ఇప్పుడు పిఎస్ ఉన్నారు కదా, Okay. నిజామాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద మేము స్వచ్ఛంద సంస్థ నుంచి మొట్టమొదటి అదే కదా అప్పుడు జరిగింది మనకు నిజామాబాద్ లో. నిజామాబాద్ దగ్గర. అది మధ్యన హైకోర్టు. ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులకు అవగాహన కల్పించి పూర్తిగా రీసర్వే చేసి ల్యాండ్ సెటిల్మెంట్ చేసి Okay. ఈ భూమిని మారదు అనే దాన్ని తీసుకొస్తే సమగ్రంగా ఉంటుంది. ఇది కేవలం అరకొర అంటున్నారు, Okay. అయినా మంచిదే. రైట్. దత్తాత్రేయ గారు, మీరు చూస్తా ఉన్నారు సరే, భూమికి సంబంధించి ఏ ప్రభుత్వాలు చేసినా ఉద్దేశం, దిలీప్ గారు ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు, కానీ ఎక్కడో అధికారులు ఇవన్నీ చాలా డీప్ లోపలికి వెళ్ళి చూస్తే తప్పితే, అనుభవం ఉంటే తప్పితే, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఆయన గ్రామ స్థాయిలో సుదీర్ఘకాలం పనిచేశారు, సర్పంచ్గా బోల్డంత అనుభవం ఉంది, నిజంగా సమస్యలు ఏముంటే తెలుస్తాయి. ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకొని అలా పనిచేసిన అధికారులతో తీసుకొని చేస్తే సరే, ధరణిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, దానికి ఇప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పి కొత్త తీసుకొచ్చారు. దీనిలో కూడా కొన్ని బాగున్నాయి, బహుశా రేపు ఇంప్లిమెంటేషన్ కాబట్టి వీళ్ళు కొంత డిఫరెంట్గా చేశారు. వాళ్ళు డ్రాఫ్ట్ ముందు పెట్టారు, ఒపీనియన్స్ తీసుకున్నారు, హరీష్ గారు లాంటి వాళ్ళు చెప్పిన ఒపీనియన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసామంటా ఉన్నారు, పైలట్ కింద కొన్ని గ్రామాల్లో నడిపి చూశారు. ఇదంతా అయ్యాక ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు. సో ఇలాంటివి నిజంగా మన సమాజానికి అవసరమైన వాటి మీద నిర్మాణాత్మకంగా ఇంకేం చెప్తే చేస్తే బాగుంటుంది. అంతకంటే ముందు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశం, కీలకమైన అంశం ఏంటంటే ధరణిని ఎందుకు రద్దు చేస్తున్నారండి? ధరణి ద్వారా లోపాలు జరిగినాయి, ధరణిలో ఎన్నో అక్రమాలు జరిగినాయి, ధరణి ద్వారా 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమైనాయని చెప్పి అందరం చెప్పినాం. ఇది జగమెరిగిన సత్యం. దీని మీద విచారణ జరుగుతుంది. మీరు ధరణిలో జరిగిన లోపాలు, ధరణిలో ఇప్పుడు ఒక్క అమయ్ కుమార్ గారిని తీసుకుంటేనే, అమయ్ కుమార్ గారికి ఈడీ నోటీసులు వచ్చినాయి. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారికి కూడా నిన్న ఈడీ నోటీసులు వచ్చినాయి. దేవాదాయ భూములను, భూదాన్ భూములను అన్యాక్రాంతం చేసినందుకు, ఆక్రమించుకున్నందుకు. కనుక వీటిపైన నిర్దిష్టమైన చర్యలు లేకుండా ప్రభుత్వము లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది అనే మేము మొదటి చెప్తా ఉన్నాం. ఎందుకు మీరు అవి వేగవంతం అవ్వట్లేదు? ఏ కమిషన్ అయినా చూడండి, ఏ విచారణ కమిషన్ కూడా, ప్రతి విచారణ కమిషన్ నత్తనడకన జరుగుతా ఉంది. ఏది కూడా నిర్దిష్టంగా ఒక చర్యలకు సిఫార్సులు చేయట్లేదు. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిద్ధంగా లేదు. అమయ్ కుమార్ తో పాటు సోమేష్ కుమార్ గారు కూడా ఎన్ని అక్రమాలు చేసిండు, అవినీతి చేసిండు అని చెప్పి అందరికి కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలతో సహా కనిపిస్తా ఉంటే, చాలా మంది బాధితులు వచ్చి ఫిర్యాదులు చేస్తా ఉంటే వాటిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటలేరు, కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తలేరు. కనుక ఈ ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధితో ఉందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ధరణి అండి, మీరు ఏ అంశం అన్నా తీసుకోండి. మీరు ఔటర్ రింగ్ రోడ్ మళ్ళీ వస్తాం మీ దగ్గర. లేదండి, నేనేం చెప్తున్నా, అసెంబ్లీలో ఇప్పుడు చర్చలు జరుగుతా ఉన్నాయి. అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న సందర్భం లోపల మీరు కీలకమైన బిల్లులు తీసుకొని వస్తున్నారు, లేదనుకుంటే కీలకమైన చర్చలు జరుగుతా ఉన్నాయి. ఈ చర్చల లోపల నిర్మాణాత్మకమైన చర్చ జరిగేటప్పుడు ప్రభుత్వం తరఫున మేము ఇదో మా విజన్ ఇది, మా బ్లూ ప్రింట్ ఇది, దీనిపైన చర్య మీరు సమాలో చర్చిద్దాము, మీరేమన్నా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాము, ముందుకు పోతామని చెప్పండి. దాన్ని చెప్పకుండా మేము అదే అంటున్నాము, మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పకండి. మీరు నిజాయితీగా మాట్లాడితే ప్రజలందరూ దాంట్లో భాగస్వాములు అవుతారు, మేధావులు భాగస్వాములు అవుతారు, ఆ రంగానికి సంబంధించిన నిపుణులు భాగస్వాములు అవుతారు. ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడతారు సోదరులు, హైడ్రా గురించి అడ్డం పడుతున్నారు. హైడ్రా గురించి మీరే కుప్పిగంతులు వేస్తున్నారు కదా. నిన్న జరిగిన సమావేశంలో ఆయన రంగనాథ్ గారు ఏమంటున్నారు, నేను డిసెంబర్ 24 ముందు కట్టిన ఏ కట్టడాలను కూడా జూలై కంటే ముందు వాటి జోలికి పోనేమోనని చెప్తున్నారు. అదే విషయం ముందు చెప్పింటే ఈ గదరగోళాలు లేకుంటుండే కదా, ఇంతమంది ఇబ్బందుల పాలు కదా, రియల్ ఎస్టేట్ రంగమే కుప్పకూలిపోయింది కదా. కనుక మేమేమంటారు, ఇంకొక విషయం అండి, ఇప్పుడు నాట్ ఓన్లీ రంగనాథ్ గారు, మీరు మూసీ విషయంలో కూడా డిపిఆర్లే తయారు చేయలేదు. డిపిఆర్ తయారు చేయకముందుకే మీరే ప్రకటనలు ఇచ్చారు, గొప్పగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి. ఇవాళేమో డిపిఆర్ తయారు చేస్తున్నామని చెప్తున్నారు. డిపిఆర్ తయారు చేయకముందుకే అప్పులు ఎట్లా చేస్తారు, అక్కడ ఎట్లా అప్రోచ్ అవుతారు? కనుక ఇవన్నీ కాంట్రడిక్షన్స్. మేమేమో ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మాట్లాడట్లేదు. ప్రభుత్వం నిర్దిష్టంగా ముందుకొస్తే, నిజాయితీతో ముందుకొస్తే స్వాగతిస్తాము. మేము మా పరిధిలో ఉన్నంత వరకు, మేము అవకాశం ఉన్నంత వరకు
సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక సిద్ధంగా ఉన్నాం. పాయింట్ ఇందాక భాగస్వామిగా ఉండడం కోసం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇందాక మన చరణ్ ఒక విషయం చెప్పారు, మీరు గమనిస్తే చాలా ఇప్పుడు ఇక్కడ వసూలు చేసిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం డిఫరెంట్ హెడ్స్ కింద దాదాపు 1,00,000 కోట్లు ఉన్నాయని. కంటే అప్పులు వసూలు చేసేది ఇద్దరు, అటు కేంద్రం రాష్ట్రం. మీరు రకరకాల పేర్లతో వసూలు చేసి ఈ వెనక్కి ఇవ్వకుండా ఉన్నాయి 1,00,000 కోట్లు దాకా ఉన్నాయి అంటూ ఉన్నారు. అంటే రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేయటానికి లేదా కొంత అప్పుల భారం తగ్గించుకోవడానికి ఒకటి ఆయన చెప్పినట్టు తక్కువ వడ్డీకి తెచ్చుకోవటం ఒకటి, ఆదాయం పెంచుకోవటం ఒకటి, కేంద్రం నుంచి రావాల్సింది కూడా రావాలి కదా, వాటిని ఏం చేస్తారు? రావాలండి. నేను అదే చెప్తున్నా, మీరు నిర్దిష్టంగా కార్యాచరణతో ముందుకు వస్తే సహకరించడానికి, సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి, భాగస్వాములు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మాకేం భేషజాలు లేవు. ఇదేమో సవతి తల్లి ప్రేమ చూపెట్టడానికి కోసం కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, ఆ సబ్కా ప్రయాస్. ఈ భాగస్వామ్యం లేకుండా, రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా, రాష్ట్రాలు ముందుకోకుండా ఇప్పుడు కేసీఆర్ గారి లాగా ప్రధాని గెలవకుండా ఉంటలేరు కదా. ప్రధాని ఎప్పుడు వచ్చిన ఇవాళ రాష్ట్రపతి గారు వస్తే కూడా వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు, ఒక కూడా మాట్లాడారు కదా. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంతకుముందు నియంతలాగా ప్రధానమంత్రి గారు వస్తుంటే కూడా ముఖం చాటేసి లేకుండా ఒక స్నేహపూరిత వాతావరణంలోనే వస్తున్నారు. వారిని మంత్రులందరూ అడ్వైజ్ చేస్తున్నారు. చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు, మాకు చాలా సంతోషం కలిగిందని చెప్పి. మాకు ఆడ నరేంద్ర మోడీ గారు కేంద్రం దగ్గర నిధులు మిగిల్చుకొని ఆయన కుటుంబానికో లేదా కుటుంబ సభ్యులకో లేకుంటే పార్టీకో ఇచ్చే రకం కాదు. 15 సంవత్సరాల నుంచి అక్కడ గుజరాత్ లో చూసినారు, ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి సెంట్రల్ లో చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పైసా ప్రజలకు చెందాల్సిందే అని చెప్పి భావించే వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఏమి తరతమ భేదాలు లేవు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని నిధులని 100% తీసుకొని వస్తాం. ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాం. ఎక్కువ ప్రాజెక్టులు కూడా తెలంగాణకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎన్నో ప్రాజెక్టులు ఇప్పటికే రైట్. ఒకసారి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చరణ్ గారు, మీరు విన్నారు ఇప్పుడు కొన్ని కీలకమైన చర్చలు అసెంబ్లీలో జరిగితే బాగుంటుందన్న పాయింట్. అలాగే ఇప్పుడు ఆర్ఓఆర్ మీద కొత్త తీసుకొస్తున్న భూమాత కానీ నిజంగా లోపాలని సరి చేసుకుంటూ ప్రతిపక్షాల అభిప్రాయాలు కూడా పొందుపరిచి నాకు నిజంగా సంతోషం అనిపించింది. పొంగులేటి గారు చెప్పింది, హరీష్ రావు గారు ఇలాంటి వాళ్ళు చెప్పినవి కూడా అందులో ఇంక్లూడ్ చేశామని. అట్లాగే పబ్లిక్ డొమైన్లో అట్ని పెట్టారు, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు, కొంత పైలట్గా రన్ చేశారు, బాగుంది. ఇట్లా ఇది ఇంకా ఫర్దర్గా ఇప్పుడు ఇదేది ఎవరు మన కాందాని కాదు, వాళ్ళ కాందాని కాదు, ఇది అందరిది ప్రభుత్వం అంటే. సో సలహాలు తీసుకొని ముందుకెళ్ళటంలో కీలకమైన కొన్ని 2-3 అంశాలు మనకి హాస్టల్కి సంబంధించి కానీ లేకపోతే ఇతర మేజరు ఈ లగచర్లకు సంబంధించి కానీ ఒక భరోసా నిజంగా అక్కడ ఇబ్బంది లేకుండా ఇస్తాము, వాళ్ళకి ఆ ప్యాకేజ్ ఇస్తాము. 20 లక్షలు రామ్మోహన్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు 20 లక్షల పర్యాకర్ ఇస్తారని. 3 రెట్లు దగ్గర 22 లక్షలు. సో అవి హామీ ఇచ్చి నిజంగా చేస్తే ఇబ్బంది ఉండదు. ఈ అసెంబ్లీలో మనం వీటిని ఆశించవచ్చా సార్? ఇప్పుడు ప్రధానంగా మల్లన సాగర్ లో కేసీఆర్ గారు ఇచ్చింది 6 లక్షలు మాత్రమే. కానీ లగచర్లలో మొన్న ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ప్రకటించిన తర్వాత అంత ముందు కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ లగచర్లకు సంబంధించిన రైతులతో 30 సార్లు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాల్యూ 2,25,000 మాత్రమే. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇస్తే వాళ్ళకి 7 లక్షలు మాత్రం ఇవ్వాలి. కానీ అప్పటికే ముఖ్యమంత్రి గారు 18 లక్షల వరకు పరిహారం ఇస్తామని, అదే కాకుండా 150 గజాల స్థలం ఇస్తాని, గజం కూడా అక్కడ 10,000 రూపాయలు ఉంది. అదే కాకుండా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అంటే ఊరు మొత్తము భూ నిర్వాసులు అయితే మాత్రమే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయడం తోటి అక్కడ కొట్టాలకు కావచ్చు, బోర్లకు కావచ్చు, చెట్లకు కూడా పైసలు ఇచ్చే పరిస్థితి. అదే కాకుండా ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, ఇంట్లో నేనే 4 చదువుకుంటే 4కి ఉద్యోగం. అదే కాకుండా అక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, ఇంద్రమిల్లుకు, ఓసీబీసీలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ముందుగా ప్రకటించారు. అదే కాకుండా అక్కడ ఆల్రెడీ ఇప్పటికే చాలా గ్రీన్ ఫార్మ్ అవుతుందని చెప్తే ఇండస్ట్రియల్ పార్క్ మార్చుకొని అక్కడ ఐటీఐ సెంటర్ ఆల్రెడీ ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పీజీ కాలేజ్, 50 బెడ్డెడ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా రాబోతా ఉంది. అక్కడ ప్రతిరోజు బాంబేకి ఒక బస్సు పోయి వస్తుండేది, ఎందుకంటే వలస కార్మికులు ఎక్కువ కాబట్టి. ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీస్ పెడితే తప్ప ఉపాధి రాదని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అక్కడ కొడంగల్లో కృష్ణా వాటర్ తీసుకొస్తే నారాయణపేట ప్రజల్ని, మహబూబ్నగర్ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అక్కడ చేశారు. అదే కాకుండా ఇక లగచర్లకు సంబంధించి
ఖడాధికారి వెంకరెడ్డి గారిని అదేవిధంగా ప్రతీక్ జైన్ గారిని అంతమొందించాలా, దాని మీద రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా అంతమొందిస్తే పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తే చాలా మంది రైతులు చనిపోతే ఏకంగా జాతీయ స్థాయి ఇష్యూ చేసి ముఖ్యమంత్రి గారు కుర్చీ దించాలి ఒక దురుద్దేశం జరిగిన సంఘటనలో ప్రధానంగా రైతులు పట్నం నరేంద్ర గారు బలైరి ఈ రోజు బెయిల్ వచ్చింది. కాబట్టి ప్రజాప్రభుత్వంలో బెయిల్ మేము అడుగునే ప్రయత్నం చేస్తే బెయిల్ వచ్చేదా? చెప్పండి. ప్రజాస్వామ్యం అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. గతంలో కూడా వాళ్ళు చాలా మంది అక్రమంగా అరెస్ట్ చేశారు. అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ధరణి ప్రధానంగా ఇంకొకటి భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది కదా, బీహార్ కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అదనంగా. మేమేంటో 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వము బీహార్ కు 59,000 కోట్ల రూపాయలు, ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, అమరావతి నిర్మాణం కోసం 25,000 కోట్ల రూపాయలు, అదే మెట్రో నిర్మాణం కోసం బీహార్ కు అమరావతి కలిపి 6,200 కోట్ల రూపాయలు. ఇక్కడ బీహార్ కి ఏమో 59,000 కోట్లు, ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్లు, తెలంగాణ గుండు సున్నా. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యే కలిసి తెలంగాణకు వారు చేసింది గుండు సున్నా. తెలంగాణ రూపాయి పోతే కేంద్రం మనకి ఇచ్చేది 42 పైసలు మాత్రమే. మన పైసలు ఇంకా ఉల్టా 55 పైసలు ఉన్నాయి. అదేగా గుజరాత్ ₹1 ఇస్తే కేంద్రం ఉల్టా ₹7 ఇస్తుంది, ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే ఉల్టా ₹6 ఇస్తుంది, మహారాష్ట్ర ₹1 ఇస్తే ఉల్టా ₹5 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. దాని కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా కేంద్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్రం నుంచి 6 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ ధరణి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే టెరాసిస్ ఏదైతే ఉందో ఫిలిపీన్స్ కంపెనీ సంబంధించి దాని నిర్వహణ బాధ్యతను తప్పించి ఇక్కడ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ NIC ఒక ప్రశ్న చాలా కీలకమైంది. ధరణిలో దాదాపు 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిందని మాట్లాడిన దాని మీద మీరు చాలా వాటి మీద కమిషన్లు వేశారు, కాళేశ్వరం మీద, వీటి మీద. ధరణిలో సాంకేతిక సమస్యల వల్ల కొంత పోయి ఉండొచ్చు, కొంత ఉద్దేశపూర్వకంగా మిస్గైడ్ చేసి ఉండొచ్చు, లేదా కట్టేసి ఉండొచ్చు. వాటి మీద ఏమన్నా కమిషన్ ధరణి మీద సిట్ విచారణ జరిగింది, రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేరింది. 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిందని చెప్పేసి ఆ సిట్ విచారణ జరిగింది. ఇక్కడ ఏమైంది, కాళేశ్వరంలో కమిషన్ విచారణ జరుగుతుంది, యాదాద్రి భద్రంలో కమిషన్ విచారణ, గొర్రెల స్కామ్ లో ఏసీ విచారణ, కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీ విచారణ, ఫోన్ ట్యాపింగ్ లో సిట్ విచారణ, ఇక్కడ ధరణిలో సిట్ విచారణ జరుగుతుంది. క్లారిటీ. ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం ఒట్టిన ప్రజలు వద్దన్నందుకే మేము గ్రీన్ ఫార్మా తీసేసినాం, ఇండస్ట్రియల్ పార్క్ మార్చాం. ఇథనాల్ కంపెనీ వద్దని చెప్పి నిర్మల్లో గతంలో కేసీఆర్ గారు అనుమతిస్తే దాన్ని రద్దు చేసుకున్నాం. ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజలకు నష్టమయ్యే పనులు చేయొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక్కడ చట్టం అనేది అల్లు అర్జున్ గారికైనా, మోహన్ బాబు గారికైనా, విష్ణు గారికైనా, మనోజ్ గారికైనా, నాగార్జున గారికైనా, సాధారణ ప్రజలకైనా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఒకే విధంగా ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వం కోరుకుంటుంది. దానిలో భాగంగా బాధ్యులు ఎవరినో చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా అల్లు అర్జున్ గారు అక్రమాలు చేసిన మా మీద రాజకీయం చేసి అదే కాకుండా ఇక్కడ సార్ ప్రధానంగా NIC కి ఇవ్వడం తోటి 85 లక్షల రూపాయలు కూడా తక్కువ అవుతా ఉంది. ఏది టెరాసిస్ కన్నా కూడా 80. అదే కాకుండా ఇక్కడ VRO వ్యవస్థను, MRO వ్యవస్థను, ఆడియో వ్యవస్థను, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వబోతా ఉంది. అదే కాక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి 2 రకాల ట్రిబ్యునల్స్, అంటే 2 రకాల న్యాయం జరిగితే కూడా ప్రజలకు ఉచితంగా కూడా న్యాయ సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉంది. అదే కాకుండా వారికి ఏమైనా ఇబ్బంది అయితే 2 రకాలుగా ట్రిబ్యునల్ కు కోర్టు పోయే అవకాశం లేకుండా చేస్తా ఉంది. అదే కాకుండా గతంలో ధరణి ద్వారా కేంద్రీకృతమైంది మొత్తం వ్యవస్థ, CCLA కానీ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఇక్కడ రిజిస్ట్రేషన్లు ధరణిలో ఉన్నట్టు ఒకటే ఒక మంచిది ఏంది, MRO గారు రిజిస్ట్రేషన్ చేస్తా తక్షణమే మోటేషన్ అవుతుంది. అదొక్కటి మాత్రమే ఉంచి మిగతా అన్ని దాని ప్లేస్ లో కొత్త వాటిని తీసుకొచ్చి భూభారతిగా బిల్లు 2024 ఈ రోజే అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా దానిలో ఏదైనా మార్పు చేర్పున్నా కూడా గతంలో ఏదైతే చాలా మందికి నష్టం జరిగిన భూములని కూడా ఈ ధరలు రికవరీ చేసిన తర్వాత దీనిలో రెగ్యులరైజ్ చేసి, అదే కాకుండా ఇప్పుడు దీని కింద ప్రధానంగా VRO వ్యవస్థ పునరుద్ధరించే కార్యక్రమం. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా 13B కింద కావచ్చు, 1380E కింద కావచ్చు, ORC కావచ్చు, లావోని భూములు కావచ్చు, సాదా బైనామా కావచ్చు. అదే కాకుండా ఏదైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా రికార్డులు భద్రపరిచే కోసం ఆధార్ తరహాలో భూ ఆధారం చెప్పేసి కూడా తీసుకురాబోతా ఉన్నారు. అదే కాకుండా డబుల్ రిజిస్ట్రేషన్ ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావించి దానికి బౌండరీస్ ఫిక్స్ చేసి మ్యాప్లు, గతంలో ఎప్పుడు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ మ్యాప్లు లేవు కాబట్టి అవి కూడా చేసే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాల నుంచి మిగతా రాష్ట్రాలు అది రెవెన్యూ చట్టాలు స్టడీ చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే ప్రతిపక్షాల సలహాలు, మేధావుల సలహాలు, అదే ఎక్స్పర్ట్ సలహాలు కూడా తీసుకొని అది లేట్ అయినప్పుడు కూడా రెవెన్యూ బిల్లు, ధరణి బిల్లు లేట్ అయినప్పుడు మంచి అద్భుతమైన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలి. పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా, అంటే ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత వాస్తవ విషయాలను కూడా బయటకు వ్యక్తం చేయబోతా ఉంది. ఓకే రామ్మోహన్ గారు, ఆఖరిగా ఇప్పుడు ఇందాక మనకి చరణ్ గారు మాట్లాడిన దానిలో ఒకటి నిజంగా కూడా ఎంతసేపు మనం రాష్ట్రం, ఇప్పుడు కేంద్రం సరే కొన్ని రాష్ట్రాలను ఒకలాగా చూస్తుందని విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు
FRBM పరిధికి ఎక్సెప్షన్స్ ఇవ్వటము, వాళ్ళు అప్పు తెచ్చుకోవడానికి కానీ అడగగానే బిల్లు ఇచ్చి ఇట్లా చాలా విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు ఆయన డిఫరెంట్ హెడ్స్ చరణ్ కోట్ చేశారు. దాదాపు 1,00,000 కోట్లు రకరకాల రూపాల్లో కేంద్రం దగ్గర ఇరుక్కొని ఉన్నాయి. ఇవన్నీ బయటకు తీస్తుంటారు. ఇవి అంటే మరి బై డిఫాల్ట్ న్యాచురల్గా రావాలా, పోయి అడుక్కుంటే కానీ ఇవ్వరా, ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మనకు ఇస్తారు దిలీప్ గారు. యా, విభజన చట్టం ప్రకారం మనం రావాల్సినవి రావడం లేదు ఇప్పటికి కూడా. ఒకటి 1,00,000 కోట్లు వేస్తాం. 1,00,000 కోట్లు అంటే ఏంటంటే సెస్ పేరు ఉంటాయి. ఇప్పుడు మన GST లో 2 భాగాలు ఉంటాయి కదా సార్, స్టేట్ GST. ఈ 2 సమానంగా పంచుతున్నారు. కానీ అనేక సెస్ల పేరు మీద వసూలు చేసి వాళ్ళ చిరగతులకి 1,00,000 కోట్ల దాకా 80,000 కోట్ల ఎంతో ఉన్నది. వీటిని మన రాష్ట్రాలకు పన్ను రూపంగా పంచలేదు, అంటే వాటా రూపంగా పంచలేదు. యాక్చువల్ గా 41%, 42 ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ అది విభజన ఏమైందంటే 1% తగ్గించారు 41. బట్ యాక్చువల్ గా నేను లెక్క చూసింది 34-35% మాత్రం పాస్తున్నాం. మిగతా ఈ సెస్ రూపంలో ₹1 కూడా కిందికి రావడం లేదు. అందుకని సెస్ లో వాడడం కరెక్ట్ అంటున్నాను, చరణ్ గారితో ఏకీపిస్తున్నాను. రెండోది ఏంటంటే మనకు రావాల్సినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు 50 కోట్ల రూపాయలు చాలా పీనట్స్. ఒక జిల్లాకు 50 కోట్లు, వెనుకబడి జిల్లాలు 9 జిల్లాలకు 450 కోట్లు. 4 ఏళ్ళకి రావడం లేదు సార్. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు 1,800 కోట్ల రూపాయలు 4 ఏళ్ల పాతే. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అయితే మళ్ళీ ఒక 450 కోట్లు అంటే 2,250 కోట్లు రావాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కలుపుకుంటే, 23 కలుపుకుంటే. అందుకని 24-25 కలుపుకుంటే. అందుకని నేనేమంటున్నాను అంటే ఇవి రావడం లేదు. రెండోది హక్కుగా రావాల్సిన పక్కన పెట్టి కొంచెమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే ₹1 రాలేదు. ముసున్నా జన సరే గాంధీ రూట ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడడం కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం సహకారం లభిస్తలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి నుంచి కూడా మోడీ గారిని కలిసి వచ్చారు, కిషన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. ఆ తర్వాత కొంచెం మాటలు తూటాలు విడిచినా మళ్ళీ ఇప్పుడు పోయి వస్తున్నారు. దానికన్నా గమనించి ఇవాళ మనకు రావాల్సిన నిధులే దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు నేను చెప్పిన పద్ధతులలో ఆగిపోయినాయి, అవి రావాలి. దాంతో పాటు ఏదైతే మిగతా సెస్సుల రూపంలో అందరికి మాస్తే మనకు కూడా కొంత వాటా అవసరం కావాలి. కానీ ఇప్పుడు మనకి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ చూపెడుతున్నారు. కానీ మన ఏదైతే జాతీయ రహదారులు అనేది తెలంగాణ భౌగోళికంగా ఉన్న పరిస్థితులు ఇట్టించేసిపోతే మధ్యలో మనం ఉంటాం వస్తుంది. దక్షిణ భారత హైదరాబాద్ గేట్ వే ఆఫ్ కనుక అది లెక్క తీసుకోవాలి. అది కూడా గడ్కరీది అంటున్నాను. గొప్పతనం కూడా మోడీ అంటే అందులో విభజించడం కాదు, కానీ గడ్కరీ గారికి ఉమ్మడి పాత హైదరాబాద్ స్టేట్ లో భాగం ఆయన గడ్కరీ గారు. కనుక దాని వల్ల కూడా మనకు వచ్చినాయి అనుకుంటున్నాను. రెండోది ఎందుకంటే నేను ఒక్క మాట చెప్పి ఇస్తాను. ఎందుకంటే భూమి సేకరణ విషయంలో మానవీయ కోణం ఉండాలని కోరుకుంటున్నాను. భూసేకరణలో మనకు ఆయన చెప్పారు కదా, దాన్ని ఏమంటున్నానంటే 2,75,000 అనేది పాత లెక్క సార్. అది 6 లక్షల రూపాయల చొప్పున 2013లోనే భూమి కొన్నది గవర్నమెంట్. ఇక్కడేమో రాజేష్ రావుకి అదే మోసం చేసింది గతంలో. మల్లన సాహెబ్ విషయంలో 60,000 ఉంది, 1,80,000 వస్తుంది మీకు, నువ్వు 6 లక్షలు ఇస్తున్నాం కదా. ఇప్పుడు అదే మాట శరద్ గారు 18 లక్షలు 3 రేట్లు మీరు చెప్పిన 6 లక్షలకి 3 రేట్లు అని చెప్తున్నారు కదా సార్. ఉన్నది కానీ 6 లక్షలు 2013 లెక్క ఇప్పుడైనా మంచిది అంటున్నా. ఇప్పటికన్నా మొత్తం దోపిడీ చేసిన దాకా నయమే కదా అంటున్నారు, మంచిదే. కానీ ఆ పరిహారం ఇచ్చేదన్నా RR ప్యాకేజీని పూర్తిగా పాటించమని చెప్తున్నాను. భూమి సేకరణ జరగకుండా ఎక్కడ అభివృద్ధి కాదు సార్. మనం ఒకసారి ఈ బకాయిలకు వద్దాం సార్, టైం తక్కువ ఉంది. రామ్మోహన్ గారు మన్నించాలి. దిలీప్ గారు ఇక్కడ ఇప్పుడు స్పష్టంగా వెనుకబడ్డ జిల్లాలకి సంవత్సరానికి 50 కోట్లు చొప్పున ఇవ్వాల్సినవి 4-5 సంవత్సరాలకి 2,250 కోట్లని మీరు రకరకాల వాటిని సెస్సుల రూపంలో మార్చేసుకుని వాటా ఇవ్వకుండా 42% వాటా అన్నది పేరుకి 42, కానీ దాని కింద సెస్ రూపంలో వెళ్ళింది వెనక్కి రావట్లా. ఇలా అనేక అంశాలకు సంబంధించి డిఫరెంట్ హెడ్స్ కింద ఉన్నాయి చెప్తా ఉన్నారు. ఏంటి కనీసం మీరు ఎక్స్ట్రా అయిపోతే హక్కుగా రావాల్సింది కూడా ఇవ్వట్లేదు. నేను చాలా కేటగారికల్ గా చెప్తున్నా సార్. GST పరిధిలోకి వచ్చిన నిధులు లేదనుకుంటే రాష్ట్రాలు నష్టపోయిన బకాయిలు, అంటే అంతకుముందు సేల్ ట్యాక్స్ ద్వారా ఏదైతే రాబడి ఉందో, ఒకవేళ రాబడి తగ్గితే GST పరిధిలోకి రాష్ట్రాలు వచ్చినాయి కదా సార్, దానివల్ల ఆదాయం తగ్గితే ఆ ఆదాయాన్ని వీళ్ళు రిపీట్ 10 సంవత్సరాల దాకా చెల్లించే విధంగా GST లో ఒక మౌలికమైన ఒక క్లాజ్ పెట్టి GST గురించి చెప్పండి. నేను ఏమంటున్నానంటే వీరు వేగ్గా మాకు 1,00,000 కోట్ల రూపాయలు రావాలి, 1,00,000 కోట్ల రూపాయలు రావాలని అంటే 1,00,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటే
తెలంగాణ ప్రభుత్వం ఈడ అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన అవసరం లేదు. నేను వస్తాను మీ ఎంబడి జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం, తీసుకొని వస్తాం. ఉట్టిగా 1,00,000 కోట్ల రూపాయలు అనేది ఉట్టి ముచ్చటండి. ఎవరైనా అడుగుతారు, ఎవరైనా తెస్తారు, అవి ఇస్తారు. కానీ ఈ రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది ఆలోచన చేస్తున్నారా? ఎన్ని రకాలుగా నిధులు వస్తున్నాయి? హైవేలు వస్తే సౌత్ మీరు కన్యాకుమారి పోవాలని హైదరాబాద్ పోవాలి కదా. కాదండి, ఇప్పుడు మేమేమంటున్నాము, హైదరాబాద్ టు విశాఖపట్నము అంటే విశాఖపట్నం పోతుంది కాబట్టి హైదరాబాద్ లో మొదలు పెడుతున్నామా ట్రైన్, హై స్పీడ్ ట్రైన్ 4 గంటలలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం. ఎంత త్వరితగతిన హైదరాబాద్ ఒక వైబ్రెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది. లేదంటే కర్నూలు నుంచి ఇప్పుడు విశాఖపట్నం హై స్పీడ్ ట్రైన్ వయా నాగర్ కర్నూలు, వెనుకబడిన నాగర్ కర్నూలు జిల్లాకి అసలుకి ఏమి, పాలమూరు జిల్లా అంటే లేబర్ జిల్లా అంటుండ్రి, కూలీలు వలస మీరు ఇచ్చే ప్రాజెక్టులు దేశం అంతా ఇస్తారు, ఎవరైనా కాదు సార్. దేశమంతా కాదు సార్, మేము దేశవ్యాప్తంగా 7 ఆహార శుద్ధి క్లస్టర్స్ ఇస్తే తెలంగాణకు ఒకటి ఇచ్చినాం సార్. అది మా చిత్తశుద్ధి. తెలంగాణకు ఆహార క్లస్టర్ వచ్చింది, మ్యాంగో క్లస్టర్ వచ్చింది వనపర్తి జిల్లాలో. కనుక దేశమంతా ఇస్తున్నారు, ఈడ ఇస్తున్నారని కాదు, ప్రత్యేకంగా ఇస్తున్నాము. సరే, ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా ఇస్తున్నాం. ఒకవేళ ఈ చర్చ అయిన తర్వాత దిలీప్ గారు నిన్న పోయి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలిసిండ్రు, మాకు రావాల్సిన బకాయిలు విడుదల చేయమని చెప్పిండ్రు. వారే వచ్చి బయట ప్రెస్ దగ్గర చెప్పిండ్రు, మేము మా నిధులు విడుదల చేయమని చెప్పినాము. కేంద్ర మంత్రులు సత్వరమే వాటిని పర్సూ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని వారే చెప్పారు కదా. కోరుకుంటున్నాము, మా కేంద్ర మంత్రులు కూడా దాని మీదనే పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు మేము అదే చెప్తున్నామండి, రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే రాబోయే 2047లో వికసిత భారత్ లక్ష్యం సాకారం అవుతుంది. తెలంగాణ వెనుకబడిపోతే భారతదేశం ముందరకు పోతుందా? లేదు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతే భారతదేశం ముందరకు పోతుందా? లేదు. తెలంగాణ వెనుకబడేసి నరేంద్ర మోడీ గారు నేను దేశాన్ని మొత్తాన్ని వెలిగిస్తున్నా, తెలంగాణను తొక్కేసిన అని చెప్పి మేమేమంటున్నామనంటే అందరినీ కలుపుకోపోతాం సార్, అందరినీ కలుస్తాము, భేషజాల కోకుండా ఉండండి. కేసీఆర్ చేసిన తప్పు చేయకండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన దానికంటే రెట్టింపు నిధులు రావడం కోసం కూడా అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ, హైదరాబాద్ అనేది భారతదేశంలో ఒక వైబ్రెంట్ సిటీ. ఈ రోజు ఎంత అద్భుతంగా డెవలప్, దీని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆఖరిగా చరణ్ గారు, హైటెక్ గురించి ఒక్క మాట. నిజంగానే రంగనాథ్ గారి స్టేట్మెంట్ చూశాక అంటే సరే ఒక ప్రయత్నం, ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ చూస్తేనేమో దీనికి 10 రెట్లు కఠినంగా ఉంది. అసలు మొత్తం కొట్టిపడేయండి, మీరు క్షమించడానికి వీళ్ళని చెప్పి వాళ్ళు మాట్లాడి దీనిలో కొంత గందరగోళం దేశం అంతా ఉంది, ఇక్కడనే కాదు. ఇర్రెగ్యులర్గా కట్టినట్టు వదిలేయాలా, రెగ్యులరైజేషన్ చేయాలా, లేకపోతే ఏం చేయాలి, చెరువులు నాలాలు కబ్జాలు ఈ కూడా ఒకటి ఉంది. కానీ మన దగ్గర సరే ఇప్పుడు దీనికి ఒక స్మూత్ షేప్ తీసుకురావడం ద్వారా మీరు హైదరాబాద్ని వదిలేమని కాదు కానీ ఒక పద్ధతిగా చేసుకుని వెళ్ళే ప్రయత్నం, అట్లాగే కేంద్రం నుంచి రావాల్సిన వాటికి వినతి పత్రాలు ఇవ్వటం ఏ రకంగా ముందుకెళ్తారా సార్? ఇప్పుడు చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా మనం భవిష్యత్ తరాలకు అరువు తీసుకున్నాం కాబట్టి మనం అరువు తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా మంచిగా కాపాడి భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సినటువంటి ఇది న్యాచురల్ రిసోర్సెస్. ఈ విషయంలో ప్రభుత్వం కొంత మానవీయ కోణంలో వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే మీరు చూడ ఈ రోజు రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ ఏ ఉంటే కూడా డిస్మెంటల్ చేస్తామని చెప్పేసి. కాకపోతే ఏదైతే జూలై వరకు ఏదైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టు వాటిని ఎట్టి పరిస్థితుల్లో మేము డిస్మెంటల్ చేయమని చెప్పేసి ముందుకు తర్వాత కాదు ముందుకు చట్టం ఎప్పుడైతే హైడ్రా అనే సంస్థ ఏర్పాటైన కాంచి అంత ముందున్నటువంటి స్ట్రక్చర్ జోలికి పోము. అది కూడా రెసిడెన్షియల్ యాక్టివిటీస్ మాత్రం జరగాలి, కమర్షియల్ యాక్టివిటీస్ జరిగితే మాత్రం మేము ఉపేక్షించలేదని చెప్పేసి చాలా స్పష్టంగా మానవీయ కోణంలో హైడ్రా కావచ్చు ప్రభుత్వం వ్యవహరిస్తాం. ఇక్కడ ప్రధానంగా మేము చెప్తా ఉంది సార్ అంటే భారతీయ జనతా పార్టీ మేమేం 9th and 10th షెడ్యూల్ విభజన హామీ నెరవేరితే ఇప్పుడు ఉద్యోగుల సంబంధించి రకరకాల సమస్యలు ఉన్నాయి. భర్త ఆంధ్రలో ఉంటాడు, భార్య తెలంగాణలో ఉన్నది, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ 9th, 10th షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించి చాలా అమౌంట్ ఎఫ్డీలు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ రూపాయలు ఉన్నాయి. అదే కాకుండా అవన్నీ విభజించినట్లయితే ప్రధానంగా ఆ సంస్థలను కూడా కాపాడుకునే ప్రయత్నం మెరుగైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు కాదు సార్, ఇప్పుడు మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి పాత గురువు గారే ఏపీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఎన్డీఏతో భాగంలో ఉన్నారు, ఎందుకు మరి కూర్చొని మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి ఢిల్లీకి సంబంధించి తెలంగాణ భవన్ సంబంధించి ఇష్యూ
మల్లురవి గారు స్పెషల్ ఢిల్లీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ట్ అవుట్ చేశారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు పరిష్కరించలేకపోయింది. ఇక్కడ అదే అయిపోయింది. మొన్ననే సిఎస్ గారి నేతృత్వంలో ఆల్రెడీ ఇంతకుముందు ముఖ్యమంత్రి కలిసి మన సిఎస్ గారి నేతృత్వంలో రెండోసారి సమావేశం జరిగింది. ఇక్కడ మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కోరుతా ఉంది ఏంటంటే 33 జిల్లాలుగా తెలంగాణ విభజించబడింది. కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తలేదు. దాన్ని గుర్తిస్తే కొన్ని కేంద్ర వెనుకబడిన జిల్లాలు నిధులు పోతాయి కదా. అదే కాకుండా ఇక్కడ ఏమైంది సార్, డిసిసిబి సంబంధించి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ విభజన జరుగుతలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు కేంద్ర ప్రభుత్వం. డిసిఎంఎస్ విభజన జరుగుతలేదు. కాబట్టి ఈ 33 జిల్లాలు ముదిగాలు గుర్తిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులు పెరుగుతాయి. అదే కాకుండా ఈ డిసిసి కావచ్చు, డిసిఎంఎస్ విభజన, అదే కాకుండా ఐటీఆర్ పునరుద్ధరించబడితే ఐటీఆర్ పై అదే డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా కొన్ని ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏదో బీహార్కి ఇచ్చిన 55,000 కోట్ల రూపాయలు ఇచ్చు కాదు. తెలంగాణకు కొన్ని గతంలో ఉన్న ఐటీఆర్ ప్రాజెక్ట్ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదేవిధంగా కాజీపేట రైల్వే బయ్యారం స్టీల్ కంపెనీ విభజన హామీలన్నీ కూడా నెరవేరితే తెలంగాణకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా మాకు శశబీచలు ఏం లేవు. రాజకీయ సందర్భం రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భం రాష్ట్ర ప్రయాణం ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా మన కిషన్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు గతంలో చేసినప్పుడు కూడా కలిసిన సందర్భం సంతోషం, కలవటం మంచిది. ఏదైనా సరే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకైతే చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా అద్భుతంగా నడుస్తున్నాయి అన్న వాతావరణం అయితే మనకు కనపడుతుంది. అది అధికార ప్రతిపక్షాలకి సమానంగా అంశాలు లేవనెత్తేటువంటి పరిస్థితి, కొంత విమర్శలు ఉన్నప్పటికీ హాట్గా చర్చలు నిర్మాణాత్మకంగానే జరుగుతున్నాయి. అయితే కీలకమైన మరిన్ని అంశాలు చర్చకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాటిని తీసుకురావాలి. అలాగే జాతీయ స్థాయి నుంచి మనకు రావాల్సినటువంటి నిధులను కూడా రకరకాల రూపాల్లో తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, దిలీప్ ఆచార్య గారికి, అలాగే దత్తాత్రేయ గారికి, బండారు రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతా నమస్కారం, సెలవు.